Hey guys, welcome back to my channel Learning Hub. So in this video, I'm going to talk about Python operators. And not only that, with that concept, I'm also talking about conditional flow statements. Okay, and with the conditional flow statements, we're going to have a brief on control flow statements also. So which are loops. Okay, so firstly, let's talk about operators. See, అసలు ఆపరేటర్స్ అంటే ఏంటి? ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి మనకి యూస్ఫుల్ అయ్యేటివి ఆపరేటర్స్. సో ఇందులో కొన్ని టైప్స్ ఉన్నాయి పైథాన్లో వచ్చేసరికి. సో ఫస్ట్ టైప్ వచ్చేసరికి మనకి అరిథమెటిక్ ఆపరేటర్స్. అరిథమెటిక్ ఆపరేటర్స్ సి గైస్, అరిథమెటిక్ ఆపరేటర్స్లో వచ్చేసరికి మనకి ఫస్ట్ వచ్చేసరికి ఇవన్నీ జస్ట్ నార్మల్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ అయ్యే. అరిథమెటిక్ అంటే జస్ట్ మనం లోయర్ క్లాసెస్లో చదువుకున్న ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో, లైక్ ఫస్ట్ వచ్చేసరికి ఎడిషను, మనకి ఎలా పర్ఫామ్ చేయాలో కూడా తెలుసు. ఎడిషన్ ఏముంది, జస్ట్ యాడ్ చేయడం. తర్వాత సబ్ట్రాక్షన్ అంటే నార్మల్ సబ్ట్రాక్ట్ చేయడం. ఇంకా ఆ తర్వాత మల్టిప్లికేషన్, క్రాస్ సింబల్, సేమ్ ఇక్కడ ఏవైతే యూజ్ చేస్తామో ప్రోగ్రామింగ్ లో కూడా సేమ్ ఇలానే యూజ్ చేస్తాం. అండ్ దాని తర్వాత వచ్చేది డివిజన్ అన్నమాట. అండ్ గైస్ ఇక్కడ ఇంకో ఈ ఈ ఈ బేసిక్ ఆపరేషన్స్ వీటితో పాటు ఇంకా కొన్ని ఉన్నాయి. అవేంటివి అంటే, సో ఒకటి వచ్చేసరికి ఫ్లోర్ డివిజన్ అంటాం, ఇది డివిజన్. ఇంకోటి ఫ్లోర్ డివిజన్, ఇలా టూ ఫార్వర్డ్ స్లాషెస్ తో మనం రిప్రజెంట్ చేస్తాం దాన్ని. ఇవి ఫ్లోర్ డివిజన్ అంటారు. అండ్ ఇంకోటి వచ్చేసరికి మాడ్యులో ఆపరేటర్, పర్సంటేజ్ సింబల్ ఉంటది కదా, దాన్ని పెట్టి యూస్ చేయడం అనమాట, మాడ్యులో ఆపరేటర్. అండ్ లాస్ట్ ఫైనల్ గా వచ్చేసరికి ఎక్స్పోనెన్షియల్, రెండు మల్టిప్లికేషన్ సింబల్స్ ని పక్కన పక్కన పెట్టి ఆపరేటర్స్ ని అదే ఆపరెంట్స్ ని ఇలా చేస్తాం అనమాట. ఇది ఎక్స్పోనెన్షియల్ అంటే ఏం లేదు, జస్ట్ పవర్ అనమాట. ఇప్పుడు నేను ప్రతి ఒక్కదాన్ని పర్ఫామ్ చేసి చూపిస్తాను మీకు. ఇది ఆన్లైన్ ఎడిటర్, పైథాన్ ఆన్లైన్ ఎడిటర్. సో దీనిలో వచ్చేసరికి నేను మీకు పర్ఫామ్ చేసి చూపిస్తాను. ఏని 5 తీసుకుంటున్నాను వాల్యూ, బి వచ్చేసరికి 2 తీసుకుందాము. ఓకే, ఈజీగా ఉండడానికి, అండర్స్టాండ్ అవ్వడానికి. సో ప్రింట్. సో ఇప్పుడు వచ్చేసరికి మనం ఏం చేస్తున్నామంటే జస్ట్ ఆపరేటర్స్ ని యూస్ చేసి ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాం. సో ఏ ప్లస్ బి, సో జస్ట్ ఇంతే, ఏ ప్లస్ బి చేసేస్తే మనకి రిజల్ట్ అనేది వచ్చింది 5+7. అండ్ ఇక్కడ మళ్ళా మైనస్ పెట్టేస్తే 5 - 7 3, 5 - 2 3. అండ్ ఇక్కడ మళ్ళా మల్టిప్లికేషన్ సింబల్ ఇంటూ పెట్టేస్తే 5 2s 10. ఓకే, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ డివిజన్ అంటే గైస్ ఇక్కడ మీకు కనపడడానికి నీట్గా అర్థం అవడానికి నేను ఈ విధంగా పెట్టాను సింబల్. బట్ యాక్చువల్గా వచ్చేసరికి ఇది ఒక ఫార్వర్డ్ స్లాష్ అనమాట, అంతే. డివిజన్ ఫార్వర్డ్ స్లాష్ తో రిప్రజెంట్ చేస్తాం. 2.5 అంటే 5లో హాఫ్. ఇక్కడ వచ్చేసరికి నేను మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఏంటంటే, ఇట్స్ ఎక్స్ప్లిసిట్ టైప్ చేంజింగ్ అని ఒకటి ఉంటుంది. సో అది నేను మీకు ఆల్రెడీ చెప్పాను. అదేంటంటే ఆపరేషన్స్ బట్టి మనకి టైప్ అనేది ఉంటది అని. ఇక్కడ డివిజన్ అనేది జరిగింది కాబట్టి మనం రెండు ఆపరెంట్స్, ఏ అండ్ బి అనేటివి ఆపరెంట్స్. ఇక్కడ ఆపరేటర్ ఏంటంటే మధ్యలో ఉండే సైన్ ని ఆపరేటర్ అంటాము, ఏబిని ఆపరెంట్స్ అంటాము, వేరియబుల్స్ ని ఆపరెంట్స్ అంటాము. ఇక్కడ వచ్చేసరికి మనం ఈ డివిజన్ ఆపరేషన్ ని బట్టి ఇచ్చిన రెండు వచ్చేసరికి నార్మల్ ఇంటిజర్స్, డెసిమల్ పాయింట్ నెంబర్స్ కాదు. సో బట్ మనకి రిజల్ట్ ఏమొచ్చింది, డెసిమల్ నెంబర్ లో వచ్చింది. సో దీన్ని ఎక్స్ప్లిసిట్ టైప్ చేంజింగ్ అంటాము. ఓకే, ఇది ఎవరికైతే తెలీదో ఈ కాన్సెప్ట్ గురించి, సో ప్లీజ్ డూ రిఫర్ మై ప్రీవియస్ వీడియో ఇన్ దిస్ ట్యుటోరియల్. ఓకే, సో ఐఎమ్ ఆల్సో ప్రొవైడింగ్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఓకే, సో ప్లీజ్ క్లిక్ ఆన్ దట్ అండ్ హ్యావ్ ఎ గ్లాన్స్ అట్ ఇట్. సో ఇది డివిజన్. ఓకే, ఇప్పుడు డివిజన్ మల్టిప్లికేషన్ అన్ని అయిపోయినాయి కదా. ఇప్పుడు స్పెషల్ ఆపరేటర్స్ అవే. ఫ్లోర్ డివిజన్ అంటే గాయస్, ఇప్పుడు ఇందాక డివిజన్ చేస్తే మనకి 2.5 వచ్చింది రిజల్ట్. ఫ్లోర్ డివిజన్ అంటే ఏంటంటే, సో ఆ 2.5 ఏదైతే ఉంటుందో రిజల్ట్, దానికి ఫ్లోర్ వాల్యూ ఎంత, 2. ఓకే, 2 వచ్చిందే అవుట్పుట్.
2 అనమాట. ఫ్లోర్ సీల్ అని 2 ఉంటాయి. ఫ్లోర్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ మనకి రిజల్ట్ అనేది 2.5 వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఇక్కడ చూసినట్లే ఫ్లోర్ వాల్యూ అంటే 2.5కి నియరెస్ట్ ఇంటిజర్ ఏదైతే ఉంటుందో అది ప్రింట్ అవుతుంది. ఓకే, నియరెస్ట్ ఇంటిజర్ బట్ దానికంటే తక్కువ ఉండేది అది ప్రింట్ అవుతుంది. అది 2. అండ్ సీల్ అంటే ఏంటంటే నియరెస్ట్ ఇంటిజర్ విచ్ ఈస్ గ్రేటర్ దాన్ దట్ రిజల్ట్. ఓకే, 2.5 కంటే నియరెస్ట్ ఇంటిజర్ ఏంటి, గ్రేటర్ దాన్ 3. సో 3 అనేది మనకి ప్రింట్ అవుతుంది. అది సీల్, ఒకవేళ సీల్ వాడితే. బట్ ఈ ఫార్వర్డ్ ఇది ఫ్లోర్ డివిజన్ కాబట్టి ఫ్లోర్ అనేది ఫ్లోర్ వాల్యూ తీసుకుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాడ్యులో ఆపరేటర్ అంటే ఏం లేదు, జస్ట్ ఒక రిమైండర్. దీని వాల్యూ 5ని 2 చేత డివైడ్ చేస్తే మనకి 2 2 4 అంటే 5లో నుంచి 4 మైనస్ అవుద్ది. జస్ట్ 1 ప్రింట్ అవుద్ది. ఆ రిమైండర్ ఈ మాడ్యులో ఆపరేటర్ అనేది పర్ఫామ్ అవుద్ది. అండ్ ఇంకా లాస్ట్కి వచ్చేసరికి ఎక్స్పోనెన్షియల్ అంటే ఇక్కడ ఏ బి 2 ఇస్తున్నాము కదా. ఎక్స్పోనెన్షియల్ వచ్చేసరికి ఏ పవర్ బి వస్తుంది అనమాట రిజల్ట్. ఏ పవర్ బి అంటే 5/2 విచ్ ఇస్ 25. దట్స్ ఇట్. సో ఇవి అరిథమెటిక్ ఆపరేటర్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి మనము కంపారిజన్ ఆపరేటర్స్. ఓకే, సో కంపారిజన్ ఆపరేటర్స్ వీటినే రిలేషనల్ ఆపరేటర్స్ అని కూడా అంటాము. సో కంపారిజన్ ఆపరేటర్స్ అంటే ఏందనేది ఇప్పుడు చూద్దాం గైస్. కంపారిజన్ ఆపరేటర్స్. కంపారిజన్ ఆపరేటర్స్ లో వచ్చేసరికి మనకి ఏమేమి టైప్స్ ఉన్నాయి అంటే, సో ఫస్ట్ వచ్చేసరికి కంపారిజన్ లో వచ్చేసరికి డబల్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఈక్వల్ టు. సో ఇవి కంపారిజన్ ఆపరేటర్స్. గైస్, ఈ కంపారిజన్ ఆపరేటర్స్ ఏం లేదు, జస్ట్ రిలేషనల్ ఆపరేటర్స్ అంటాం వీటిల్నే. ఇవేంటంటే మనకి జస్ట్ ఆ రిలేషన్ ని చూపిస్తాయి అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ వచ్చేసరికి డబల్ ఈక్వల్ టు అంటే రెండు వేరియబుల్స్ లో డేటా కానీ సేమ్ గా ఉంటే అది డబల్ ఈక్వల్ టు అనేది వాడతాము. సో ఇక్కడ డబల్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్స్ టు బిఏ అంటే ఇట్స్ ఫాల్స్. ఇవన్నీ రిజల్ట్స్ వచ్చేసరికి ఇవన్నీ మెయిన్ గా కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ లేదంటే కండిషనల్ ఫ్లో స్టేట్మెంట్స్ లో యూజ్ చేస్తాము. ఇక్కడ కంట్రోల్ ఫ్లో అంటే ఏం లేదు, జస్ట్ లూపింగ్ స్టేట్మెంట్స్ అంటాం కదా, లూప్స్ లో వాడతాము. ఇవి లూప్స్ అంటే నెక్స్ట్ నేను చెప్తాను వాటి గురించి. లూప్స్ లో వాడతాము. అండ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ లో కూడా ఈ రిలేషనల్ స్టేట్మెంట్స్ ని వాడతాం అనమాట. ఓకే, అండ్ ఇక్కడ మెయిన్లీ ఒక కాన్సెప్ట్ చెప్పడం మర్చిపోయాను మీకు. సో ఆపరేటర్స్ అంటే మెయిన్లీ యూనరీ ఆపరేటర్స్, బైనరీ ఆపరేటర్స్ అని కొన్ని ఉంటాయి. సో మెయిన్లీ యూనరీ అంటే మనకి ఆపరెంట్స్ అంటారు కదా, ఆపరెంట్ అంటే వేరియబుల్. యూనరీ ఆపరేటర్స్ అంటే మెయిన్లీ ఓన్లీ ఒక్క ఆపరెంట్ మీదే పర్ఫామ్ చేస్తే వాటిల్ని ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తే వాటిల్ని యూనరీ ఆపరేటర్స్ అంటాము. ఓకే, బైనరీ ఆపరేటర్స్ అంటే యూనో 2 ఆపరెంట్స్ కానీ యూజ్ చేసి మనం కానీ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తే దాన్ని బైనరీ ఆపరేటర్స్ అని అంటాము. ఓకే, సో ఇక్కడ ఇవన్నీ బైనరీ ఆపరేటర్స్. యూనరీ ఆపరేటర్స్ ఇంకా రాలేదు, నేను మీకు వాటి గురించి కూడా చెప్తాను. సో ఇది డబల్ ఈక్వల్ టు, అది ఫాల్స్ వచ్చింది. ఇది నాట్ ఈక్వల్ టు, ఇది ట్రూ వస్తుంది. అండ్ లెస్ దాన్ యూజ్ చేస్తే మనకి ట్రూ వస్తుంది. ఇది ఫాల్స్ వస్తుందండి. అండ్ గ్రేటర్ దాన్ యూజ్ చేస్తే ఇట్ విల్ కమ్ ట్రూ. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఇంకా ఈక్వల్ టు అంటే మనం ఈక్వల్ టు అనేది ఎప్పుడు వాడతాము, మెయిన్లీ ఆ వాల్యూస్ మనము ఎక్స్పెక్ట్ చేయలేనప్పుడు మెయిన్లీ ఈ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనేది వాడతాము. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఓకే, సో ఆ విధంగా అయితే మనం యూజ్ చేస్తాము. ఇది ఇవి లాజికల్, ఐ మీన్ మెయిన్లీ కంపారిజన్ ఆపరేటర్స్ అంటాము. ఓకే, సో ఇప్పుడు వచ్చేసరికి లాజికల్ ఆపరేటర్స్.
సీరియస్ ఫస్ట్లీ ఈ లాజికల్ ఆపరేటర్స్ ని నేను మీకు వీటి గురించి చెప్పే ముందు మనకి ఇవి ఉంటాయి కొన్ని. మనము యూనో మన బీటెక్ లో ఫస్ట్ ఇయర్ లో మనం చదువుకుంటాం, మనకు సబ్జెక్ట్ ఉంటుంది ఎలక్ట్రికల్స్ మీద. సో ఆ టైంలో మనకి ఏంటంటే ఆ ఈ వాల్యూస్ ఉంటాయి కదా. సో సో 1 వస్తే ట్రూ అని, 0 వస్తే ఫాల్స్ అని కొన్ని వాల్యూస్ ఉంటాయి కదా. సో వీటిని బట్టి వీటి మధ్య లాజికల్ గేట్స్ అని మనం వాడుంటాము. సో వాటిని బట్టి అవుట్పుట్స్ అనేవి జనరేట్ అవుతాయి కొన్ని. ఓకే, సో ఇప్పుడు సపోజ్ ట్రూ ఫాల్స్, ఓకే ట్రూ ట్రూ వచ్చింది ఫాల్స్ వచ్చింది. ఇక్కడ మనం కానీ ఎండ్ గేట్ వాడితే, ఎండ్ కానీ వాడితే ఎండ్ టేబుల్ అన్నమాట. సో ఇక్కడ టేబుల్ ని బట్టి మనకి రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఓకే, ఏ విధంగా వస్తాయి అనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఒకవేళ ఒక వాల్యూకి ట్రూ ఉండి ఇంకొక వాల్యూకి ఫాల్స్ ఉంటే ఎండ్ గేట్ వాడేటప్పుడు ఆటోమేటిక్గా రిజల్ట్ అనేది మనకి ఏం వస్తుంది అంటే జీరోనే వస్తుంది. ఓకే, రిజల్ట్ అనేది జీరో వస్తుంది. ఎందుకంటే మనకి ఇక్కడ ఆ సింబల్ అనేది ఒకటి ట్రూ ఉంది, ఇంకోటి ఫాల్స్ ఉంది. ఎండ్ గేట్ వాడితే మనకి ఇది వస్తుంది. సో ఇక్కడ సేమ్ అలానే లాజికల్ ఆపరేటర్ లో ఎండ్ అనే సింబల్ ని డినోట్ చేయడానికి మనకి ఎండ్ అనేది ఒకటి ఉంటది అనమాట, ఒక కీవర్డ్ అది. అండ్, ఆర్, నాట్, ఈ మూడు లాజికల్ ఆపరేటర్స్ అన్నమాట. సో ఫస్ట్ వచ్చేసరికి అండ్, ఆర్ ఒకటి, నాట్. ఓకే, ఈ మూడు లాజికల్ ఆపరేటర్స్. సో ఇక్కడ పర్ఫామ్ అయ్యే ఆపరేషన్ బట్టి దానికి కూడా రిజల్ట్స్ ఉంటాయి అన్నమాట. సి గైస్, ఇక్కడ ఒకటి ట్రూ వచ్చి ఇంకోటి ఫాల్స్ వస్తే అబ్సల్యూట్లీ ఎండ్ గేట్ వాడేటప్పుడు, ఐ మీన్ ఎండ్ ఆపరేటర్ వాడేటప్పుడు రిజల్ట్ అనేది జీరో. ప్రోగ్రామింగ్ లో చూసుకుంటే అక్కడ కూడా సేమ్ రిజల్టే. బి మాకు చెప్పే సబ్జెక్ట్ వచ్చేసి BEE అనమాట, బేసిక్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానికల్ ఇంజనీరింగ్ అని చెప్పేసి. సో ఇక్కడ సో ఆబ్వియస్లీ ఒకటి ట్రూ ఉండి ఇంకోటి ఫాల్స్ ఉంటే ఆబ్వియస్లీ అది రిజల్ట్ అనేది ఫాల్సే వస్తుంది. ఇక్కడ 1 నుండి ఒకటి అంటే ఒకటి ఫాల్స్ వచ్చినా ఫాల్స్ అనేది వచ్చేస్తుంది, ఫాల్స్. ఒకవేళ రెండు ట్రూలు గాని ఉంటే ఇక ట్రూ ఫాల్స్ కాదు, ఇక్కడ యాక్చువల్లీ వేరియబుల్స్ ఉంటాయి ఏ బి అనమాట. రెండు ట్రూలు గాని ఉంటే అప్పుడు రిజల్ట్ అనేది ట్రూ ఉంటుంది. ఒకవేళ ఏది ఫాల్స్ ఉన్నా సరే ఎండ్ సింబల్ వాడేటప్పుడు రిజల్ట్ అనేది ఆబ్వియస్లీ ఫాల్స్ వచ్చేస్తుంది. ఇప్పుడు రెండు ఫాల్స్ ఉంటే ఆబ్వియస్లీ రిజల్ట్ అనేది ఫాల్స్ ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా అయితే మనకి చెప్పారు BEE చెప్పేటప్పుడు. సో ఇక్కడ లాజికల్, ఇక్కడ ప్రోగ్రామింగ్ లో వచ్చేసరికి ఇక్కడ ఈ 1 0 బదులు జస్ట్ ట్రూ ఫాల్స్ ఉంటాయి అంతే ప్రోగ్రామింగ్ లో. సి ఒకదాన్ని ట్రూ ఇచ్చుకుందాము, ఇంకో దాన్ని ఫాల్స్ ఇచ్చుకుందాము. సో ఇప్పుడు వచ్చేసరికి ఏ అండ్ బి అంటే ఒకటి ట్రూ ఉంటే ఇంకోటి ఫాల్స్ ఉంటే ఆబ్వియస్లీ ఎండ్ గేట్ వాడేటప్పుడు, ఎండ్ కీవర్డ్ వాడేటప్పుడు ఫాల్సే వస్తుంది. ఏది ఫాల్స్ ఉన్నా ఫాల్సే వస్తుంది, రెండు ఫాల్స్ ఉన్నా ఫాల్సే వస్తుంది ఎండ్ వాడేటప్పుడు. రెండు ట్రూ ఉంటే మాత్రమే మనకి ట్రూ అనేది ప్రింట్ అవుతుంది, ట్రూ. ఓకే, ఇప్పుడు ఆర్ది ఆర్ వచ్చేసరికి ఏంటంటే, సో సేమ్ ఆర్ అనేది కూడా సేమ్. ఆర్ అనేది ఏంటంటే మనకి ఏ ఒకటి ట్రూ ఉన్నా టోటల్ రిజల్ట్ అనేది ట్రూగా వచ్చేస్తుంది. రెండు ఫాల్స్ ఉంటే తప్పితే ఎప్పుడు కూడా అది ఫాల్స్ రాదు. సో ఇక్కడ మనకి ప్రోగ్రామింగ్ లో కూడా రెండు అంటే ఏ ఒకటి ఫాల్స్ ఉన్నా కూడా రిజల్ట్ అనేది ట్రూవే వస్తుంది. ఒక్కటి ట్రూ ఉన్నా సరే ట్రూవే వస్తుంది ఆర్ యూజ్ చేసేటప్పుడు. ట్రూ, రెండు ఫాల్స్ ఉంటే మాత్రమే ఫాల్స్ అనేది మనకి వస్తుంది అనమాట ఆర్ ఆపరేటర్ యూజ్ చేసేటప్పుడు. ఇది కీవర్డ్స్. ఓకే, ఇవి కీవర్డ్స్, బిల్ట్ ఇన్ కీవర్డ్స్. సో నాట్ వచ్చేసరికి ఒకవేళ ఆ వేరియబుల్లో ట్రూ కానీ బూలియన్ వేరియబుల్ కానీ ట్రూ అయిందంటే నాట్ అనేది యూజ్ చేస్తే మనకి అది ఫాల్స్ అయిపోతుంది. ఐ మీన్ ఫాల్స్ గా యూజ్ ప్రింట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఏ ఉంది, ఏ అనేది ఫాల్స్, ఏ అనేది ఫాల్స్. సో ఇప్పుడు నేను నాట్ ఏ
అని ప్రింట్ చేశానంటే మనకి ట్రూ అనేది ప్రింట్ అవుతుంది. సి ట్రూ ప్రింట్ అయిందా? సో సేమ్ అలానే అనమాట రిజల్ట్. సో లాజికల్ ఆపరేటర్స్ అంటే ఇవి, అండ్, ఆర్, నాట్. ఓకే, సో ఇప్పుడు బిట్ వైజ్ ఆపరేటర్స్ అంటే ఏందో చూద్దాం. బిట్ వైజ్ ఆపరేటర్స్ లో వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసరికి యాంపర్సెంట్ సింబల్స్ అన్నమాట ఇవన్నీ. ఓకే, మనం ఇక్కడ ఎలా అయితే డినోట్ చేస్తామో ప్రోగ్రామింగ్ లో కూడా అలానే డినోట్ చేయాలి. సో ఫస్ట్ వచ్చేసరికి దీన్ని యాంపర్సెంట్ అంటాము. ఇలా ఉంటుంది ఒకటి సింబల్. సో ఇది వచ్చేసరికి జస్ట్ లాజికల్ లో వచ్చేసరికి మనకి ఏంటంటే బిట్ వైజ్ ఆపరేటర్స్ మెయిన్లీ బైనరీ కోడ్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో ఇప్పుడు మనం కానీ రిజల్ట్ మనకి చూసుకుంటే మనకి 5 కదా, ఇందాక ఒక వేరియబుల్ లో 5 స్టోర్ చేసాం కదా. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5 అంటే దీన్ని బైనరీ కోడ్ లోకి కన్వర్ట్ చేస్తే 4 బిట్ బైనరీ కోడ్ అనుకుందాం. 4 బిట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఇది అంటే ఫస్ట్ వచ్చేసరికి 2 power 0 అంటే 1, 2, 2 power 1 అండ్ 2 power² 4, 0, 1, 0, 1. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5 వచ్చేసి ఇది బైనరీ కోడ్. ఇప్పుడు b ఈజ్ ఈక్వల్స్ టు 2 కదా, b ఈజ్ ఈక్వల్స్ టు 2 అంటే దాని బైనరీ కోడ్ ఏమై ఉంటుంది? 0, 0, 1, 0. ఇది b కి బైనరీ కోడ్. ఇప్పుడు మనము బిట్ వైజ్ అండ్ యూజ్ చేసి వచ్చే రిజల్ట్ ఏముంటది అని మనం కానీ తెలుసుకుంటే, ఇక్కడ మనకి అండ్ సింబల్ అంటే మనకి ఆబ్వియస్లీ నేను మీకు చెప్పాను ఆల్రెడీ ఇందాక, మనకి BEEE అనే సబ్జెక్ట్ ఉంది దానిలో, అంటే ఫస్ట్ ఇయర్ లో కదా. సో అలా అండ్ సింబల్ యూజ్ చేసి సేమ్ లాజికల్ ఆపరేటర్ లో ఎలాగైతే ట్రూ ఫాల్స్ అనే ఒక్క ఫాల్స్ ఉన్నా కూడా టోటల్ రిజల్ట్ అనేది ఫాల్స్ ప్రింట్ అవుతుందో, అండ్ కానీ యూజ్ చేసి లాజికల్ అండ్ కానీ యూజ్ చేసి బిట్ వైజ్ అండ్ యూజ్ చేసినా కూడా అంతే. ఏ ఒకటి ఫాల్స్ ఉన్నా కూడా, అంటే ఏ ఒకటి 0 ఉన్నా కూడా, 0 బిట్ ఉన్నా కూడా, సో టోటల్ రిజల్ట్ అనేది 0 అయిపోతుంది. సో ఇక్కడ మనం కానీ 5 కి 2 కి బిట్ వైజ్ ఆపరేటర్ అండ్ బిట్ వైజ్ అండ్ కానీ పర్ఫామ్ చేస్తే మనకు ఆబ్వియస్లీ ప్రతి బిట్ 0 ఉంది కాబట్టి మనకి ప్రతి బిట్ 0 అనేది రిజల్ట్ ఇస్తుంది. అండ్ ఆబ్వియస్లీ రిజల్ట్ వచ్చేసరికి 0నే అవుతుంది. అండ్ ఇంకో సింబల్ వచ్చేసరికి ఏంటంటే ఆర్, ఇలా స్లాష్ ఉంటుంది అనమాట కీబోర్డ్ లో. షిఫ్ట్ పట్టుకొని / నొక్కితే ఇది ప్రింట్ అవుతుంది ఆర్. సో ఇది కూడా సేమ్ అంతే, లాజికల్ ఆర్ లాగానే. సో ఒకటి ట్రూ ఉన్నా కూడా మొత్తం రిజల్ట్ అనేది ట్రూ వచ్చేస్తుంది. సో ఇక్కడ మనం కానీ సేమ్ బిట్ వైజ్ ఆర్ అనేది మనం కానీ ఈ ఈ ఆపరేషన్ మీద పర్ఫామ్ చేసినట్లయితే, సో సేమ్ ఈ ఈ వాల్యూస్ మీద పర్ఫామ్ చేసినట్టయితే బిట్ వైజ్ ఆర్ కానీ, సో 0, 0 రెండు ఫాల్స్ ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్లీ ఫాల్స్ ప్రింట్ అవుతుంది. అండ్ ఆర్ ఒకటి వచ్చేసరికి ట్రూ ఉంది, ఇంకోటి ఫాల్స్ ఉంది. ఐ మీన్ ఒకటి వచ్చేసరికి 1 ఉంది, ఇంకోటి 0 ఉంది బిట్. సో ఆబ్వియస్లీ రిజల్ట్ అనేది ఇక్కడ ఆర్ యూజ్ చేసాం కాబట్టి 1 అనేది ప్రింట్ అవుతుంది. 1 ఇక్కడ కూడా సేమ్ 1, ఇక్కడ సేమ్ 1. సో ఈ విధంగా మనం ప్రింట్ చేసుకుంటే దీని రిజల్ట్ వచ్చేసరికి ఏమొస్తుంది? 1, 1, 1 అంటే ఇక్కడ 1 ఉంటుంది, ఇది 2, 3, అవైనా ఇది వచ్చేసరికి 4, సో 7 అనేది ఆన్సర్ వస్తుంది బిట్ వైజ్ ఆర్ కి. నేను మీకు చేసి చూపిస్తాను గైస్. ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు వచ్చేసరికి బిట్ వైజ్ ఆపరేటర్స్ ని యూజ్ చేద్దాము. ఫస్ట్ వచ్చి బిట్ వైజ్ అండ్ మనకి 0 వచ్చింది. సో ఇందాక కూడా నేను మీకు చెప్పాను 0నే వచ్చింది, అది రబ్ చేస్తాను, 0నే వచ్చింది. ఇప్పుడు బిట్ వైజ్ ఆర్ 7 వచ్చింది. సో 7 ఎందుకు వచ్చింది? సో మనం బిట్ వైజ్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేసాం కాబట్టి. సో ఇది ఇప్పుడు వచ్చేసరికి ఇంకో బిట్ వైజ్ ఆపరేటర్ వచ్చేసరికి ఏంటంటే నెగేషన్ అంటారు దీన్నే. సో ఇది ఎలా ఉంటది అంటే ఇలా ఉంటది, ఈ సింబల్ ఉంటది. సో ఇంకోటి వచ్చేసరికి లెఫ్ట్ షిఫ్ట్ అని ఒకటి ఉంటుంది, మళ్ళా లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్. లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్ అంటే ఇందాక మనం ఈ 5 కి 4 బిట్ బైనరీ కోడ్ ని రాసాం కదా. సో ఇక్కడ మనం కానీ
ఈ లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ యూజ్ చేసాము అంటే ఏ ఏ లెఫ్ట్ షిఫ్ట్ 1 అంటే బిట్స్ అన్ని కూడా బిట్స్ ఒక బిట్ లెఫ్ట్ సైడ్ కి మూవ్ అవుతాయి అన్నమాట. అప్పుడు ఈ విధంగా ఉన్న కోడ్ మనకి 0101 అని ఉంది కదా, ఇవన్నీ 1 టైం లెఫ్ట్ షిఫ్ట్ జరిగినాయి కాబట్టి మనకి రిజల్టెంట్ వచ్చేసరికి 1010 అనేది వస్తుంది అనమాట 4 బిట్ లో. సో ఇవన్నీ ఈ బిట్ ఇక్కడికి మూవ్ అవుతుంది, ఈ బిట్ ఇక్కడికి మూవ్ అవుతుంది. ఓకే, ఈ 0 అనేది ఈ ఈ బిట్ ఇక్కడికి మూవ్ అవుతుంది అనమాట. ఈ విధంగా అయితే బిట్ వైజ్ ఆపరేటర్స్ అనేవి వర్క్ అవుతాయి. ఇది లెఫ్ట్ షిఫ్ట్ కాబట్టి. రైట్ షిఫ్ట్ అంటే ఇంకా మీకు తెలిసిందే. సో లెఫ్ట్ షిఫ్ట్ అంటే లెఫ్ట్ సైడ్ మూవ్ అని, అది 1 ఇచ్చాం కాబట్టి వన్ బిట్ లెఫ్ట్ సైడ్ మూవ్ అని. రైట్ షిఫ్ట్ అంటే జస్ట్ ఎంత వాల్యూ ఇస్తే అన్ని టైమ్స్ రైట్ సైడ్ కి మూవ్ అవుతాయి అనమాట, అంతే, ఇంకేం ఉండదు. ఓకే, అదొకటి. అండ్ ఇంకో బిట్ వైజ్ ఆపరేటర్ వచ్చేసరికి మనకి XOR అని ఇంకో బిట్ వైజ్ ఆపరేటర్ ఉంటుంది. అది క్యాప్ అనమాట. దాన్ని క్యాప్ సింబల్ యూజ్ చేసి డినోట్ చేస్తాము. ఈ విధంగా అయితే మనం డినోట్ చేస్తాము. అది XOR అనమాట, దాన్ని XOR అంటాం. XOR వచ్చేసరికి ఏంటంటే రెండు సేమ్ గాని ఉంటే, రెండు బిట్స్ సేమ్ బిట్స్ గాని ఉంటే రిజల్ట్ అనేది 0 అనేది ప్రింట్ అవుతుంది, అంటే బిట్ అనేది 0 వస్తుంది. ఒకవేళ రెండు డిఫరెంట్ గా ఉంటే, సపోజ్ దీన్నే మనం కానీ XOR ఆపరేషన్ పర్ఫామ్ చేసాము అంటే ఇక్కడ 0 ఉంది కాబట్టి, ఐ మీన్ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి 0 అనేది ప్రింట్ అవుతుంది. ఇక్కడ డిఫరెంట్ ఉన్నాయి, ఇక్కడ అన్ని డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి ఇది ప్రింట్ అవుతాయి. అండ్ ఇంకోటి, మనకి సేమ్ ఉన్న బిట్స్ 1 ఉన్నా సరే అది 0 అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, సో అది XOR గేట్ అనమాట, సారీ XOR బిట్ వైజ్ ఆపరేటర్ అనమాట. ఓకే, సో ఇది బిట్ వైజ్ ఆపరేటర్స్. సో గైస్ ఇప్పుడు వచ్చేసరికి అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటాం వీటిని. సో ఇందులో ఫస్ట్ వచ్చేసరికి ప్లస్ ఈక్వల్. ఓకే, సో అసలు అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఏంటి యాక్చువల్లీ? సి గైస్, మనకి ఆపరేషన్స్ అనేటివి ఎలా పర్ఫామ్, అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఏం లేదు, సో జస్ట్ అసైన్ చేయడం అనమాట. సో ఆపరేషన్ పర్ఫామ్ చేసేసి ఆటోమేటిక్గా అసైన్ చేసేయడం, ఇది షార్ట్ హ్యాండ్ నోటేషన్. సో దీన్నే ఇప్పుడు సపోజ్ ఏ ప్లస్ ఈక్వల్స్ టు బి, దిస్ ఈజ్ సేమ్ ఆపరేషన్ యాజ్ ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి. ఓకే, సో ఈ అసైన్మెంట్ ఆపరేటరే ఇక్కడ ఈ విధంగా షార్ట్ హ్యాండ్ నోటేషన్ లో మనం రాస్తున్నాం. సో ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అయింది. ఒకవేళ మైనస్ ఉన్నా లేదా మల్టిప్లికేషన్ ఏ ఆపరేషన్ ఉంటే ఆ ఆపరేషన్ ఈ మధ్యలో అనేది పర్ఫామ్ అవుతుంది అనమాట. ఏకి బికి మధ్యలో పర్ఫామ్ అయ్యి అది ఏకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనం ఏదైతే ఇస్తామో ఆ వేరియబుల్ కి అసైన్ అవుతుంది, ఏకి అసైన్ అవుతుంది. ఓకే, సో మీరు ఒకవేళ బి ప్లస్ ఈక్వల్స్ టు ఏ అని అంటే బి ఈజ్ ఈక్వల్స్ టు బి ప్లస్ ఏ. సో ఇది పర్ఫామ్ అవుతుంది అనమాట. సో వీటిల్ని మనం షార్ట్ హ్యాండ్ నోటేషన్స్ అంటాం. వీటిల్నే మనం అసైన్మెంట్ ఆపరేటర్స్ అని కూడా అంటాము. ఓకే, సో అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే అంతే, జస్ట్ ఆపరేషన్ పర్ఫామ్ చేసి అసైన్ చేసేయడం వేరియబుల్ కి. ఫస్ట్ ఇచ్చిన వేరియబుల్ ఏదైతే ఉంటుందో దానికి ఆ రిజల్ట్ అనేది అసైన్ అయిపోతుంది. సో ఇది ప్రతి దానికి సేమ్ ఇదే కాన్సెప్ట్ ఉంటుంది ప్రతి ఆపరేషన్ కి. సో ఇందులో వచ్చేసరికి మనము సబ్ట్రాక్ట్ చేసి ఈక్వల్ టు చేయొచ్చు, ప్లస్ సబ్ట్రాక్ట్ చేసి ఈక్వల్ టు చేయొచ్చు. ఓకే, ఈ విధంగా సబ్ట్రాక్ట్ చేసి ఈక్వల్ టు చేయొచ్చు, లేదా మల్టిప్లికేషన్ చేసి ఈక్వల్ టు చేయొచ్చు, లేదంటే డివిజన్ చేసి ఈక్వల్ టు చేయొచ్చు. ఓకే, లేకపోతే మాడ్యులస్ ఆపరేటర్ ని కూడా ఈక్వల్ టు చేయొచ్చు, తెలుసా? మాడ్యులస్ రిజల్ట్స్ ని స్టోర్ చేయాలి అంటే మాడ్యులస్ ఆపరేటర్ ని చేయొచ్చు, ప్లస్ ఎక్స్పోనెన్షియల్ ని కూడా మనం చేయొచ్చు గైస్. ఈ విధంగా ఎక్స్పోనెన్షియల్ ని చేయొచ్చు. ప్లస్ అంతేకాకుండా మనము ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్ అరిథమెటిక్ ఆపరేషన్స్ మీద పర్ఫామ్ చేయొచ్చు. ప్లస్ అంతేకాకుండా ఫ్లోర్ డివిజన్ కూడా చేసుకోవచ్చు. ఇది కూడా ఒక అరిథమెటిక్ ఆపరేషనే కదా.
ఓకే. సో వీటిలతో పాటుగా బిట్ వైజ్ ఆపరేటర్స్ ఉంటాయి కదా, వాటిల్ని కూడా మనం అసైన్ చేస్తాము. ఎందుకంటే కంపారిజన్ అనేది జస్ట్ బూలియన్ వాల్యూస్ ని రిజల్టెంట్ గా ఇస్తుంది. అండ్ లాజికల్ కూడా సేమే, బూలియనే ఆబ్వియస్లీ. అండ్ బిట్ వైజ్ ఒక్కటే మనం రిజల్ట్ అనేది ఇస్తుంది అనమాట. ఏదైతే మనం పర్టికులర్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తామో దాన్ని బట్టి రిజల్ట్ ఉంటుంది. సో ఇక్కడ మనము బిట్ వైజ్ ఆపరేటర్స్ ని కూడా అసైన్మెంట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ సో బిట్ వైజ్ లో ఫస్ట్ ఏంది, యాంపర్సెంట్ ఈక్వల్స్ టు కూడా పెట్టుకోవచ్చు, లేదంటే ఆర్ యూజ్ చేసి బిట్ వైజ్ ఆర్ యూజ్ చేసి ఈక్వల్ టు పెట్టుకోవచ్చు. నెగేషన్ పెట్టలేం. నెగేషన్ కి ఎందుకు పెట్టలేమంటే, నెగేషన్ అనేది యూనరీ ఆపరేటర్. అంటే యూనరీ ఆపరేటర్ అంటే ఓన్లీ సింగిల్ వేరియబుల్ మీదే పనిచేస్తుంది అనమాట. డబుల్ వేరియబుల్ మీద అది పనిచేయదు కదా. సో so only single variable is necessary for performing negation. So that's why it is not an assignment operator. Okay, it cannot be used as an assignment operator. But left shift, right shift, XOR bitwise operations ఉంటాయి కదా, వాటిని కూడా మనం అసైన్ చేయొచ్చు. లెఫ్ట్ షిఫ్ట్ ఈక్వల్ టు రైట్ షిఫ్ట్ ఈక్వల్ టు XOR క్యాప్ సింబల్ అంటారు కదా, ఈక్వల్ టు. సో ఈ విధంగా అయితే మనము పర్ఫామ్ చేయొచ్చు అనమాట. ఓకే. ఓకే. సో మనం ఒకసారి బిట్ వైజ్ ఆపరేషన్స్ మీద మనం ఫోకస్ చేద్దాము. సో ఇక్కడ నేను మీకు ఇక్కడ నీట్ గా కోడ్ చేసి చూపిస్తాను. సో మనం నిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. A = 5, B = 2 తీసుకుందాము. ఓకే. ఇప్పుడు బిట్ వైజ్ అండ్ సింబల్ యూజ్ చేసి మనము ఆపరేషన్ పర్ఫామ్ చేద్దాము. సో C ampersand equals to, దీనికి ఏమైంది, B ampersand equals to A, print B. సో ఇక్కడ ఏం పర్ఫామ్ చేస్తున్నాము, మనము B చేత Bకి అసైన్ చేస్తున్నాం రిజల్ట్ అనేది. ప్రింట్ B అనేది 2 నుంచి 0కి మారిపోయింది. ఓకే. అంటే ఇది లాజికల్ అండ్ కదా, సో దట్స్ వై వి గాట్ అన్ ఆన్సర్ 0. బట్ ఇఫ్ యూ యూజ్ a logical OR, the answer might be 7, I think so. So let's just try to check out the result by printing it. OR equals to A, 7. సో చూసారా, బికి అసైన్ అయిపోయింది. సో ఈ విధంగా అయితే మనకి బిట్ వైజ్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ అవుతాయి. సో ఐ మీన్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అనేవి పర్ఫామ్ అవుతాయి. ఇవి అసైన్మెంట్ ఆపరేటర్స్. ఓకే. సో ఇప్పుడు మనం వచ్చేసరికి మెంబర్షిప్ ఆపరేటర్స్ అంటే ఏందో చూద్దాం గైస్. ఓకే. సో మెంబర్షిప్ ఆపరేటర్స్ అంటే ఏందో చూద్దాం. మెయిన్లీ మెంబర్షిప్ ఆపరేటర్స్ అంటే ఇక్కడ ఏం లేదు, జస్ట్ కీవర్డ్స్ అనమాట ఇవి. మెంబర్షిప్ ఇంకో ఆపరేటర్ ఉంది, ఇంకో టైప్ ఉంది, అది ఐడెంటిటీ ఆపరేటర్. సో నేను మీకు చెప్తాను. మెంబర్షిప్ అంటే ఏం లేదు. సో 2 కీవర్డ్స్ ఉంటాయి. మెయిన్లీ మెంబర్షిప్ లో వచ్చేసరికి 2 కీవర్డ్స్ ఉంటాయి గైస్. సో అవేంటంటే ఇన్ ఒకటి, నాట్ ఇన్, ఈ 2 అనమాట మెంబర్షిప్ ఆపరేటర్స్ అంటారు వీటిని. సో ఇవేం చేస్తాయంటే ఏదైనా ఒక వాల్యూని ఒక ఇటరేబుల్ లో ఉన్నాయా లేదా అని చెక్ చేస్తుంది అంతే. ఓకే. సో ఇప్పుడు సపోజ్ మనం ఒక లిస్ట్ తీసుకున్నాం. సో ఇన్ అంటే సపోజ్ మనం ఒక లిస్ట్ తీసుకుందాం గైస్. 1 2 3 5. సో ఇప్పుడు వచ్చేసరికి మనం చెక్ చేస్తాం అనమాట. ఈ మెంబర్షిప్ ఆపరేటర్స్ అనేటివి రిజల్ట్స్ అనేటివి ఇక్కడ మనకి బూలియన్స్ ఇస్తాయి అనమాట. ఎందుకంటే మనం జస్ట్ చెక్ చేస్తున్నాం అవి ఒక లిస్ట్ లో ఉన్నాయా లేదా, ఏదైనా ఒక లిస్ట్ లో కానీ ఇంకేదైనా కలెక్షన్ లో ఉన్నాయా లేదా అనేది మనం చెక్ చేస్తాం అనమాట. సో వాటి వరకే అనమాట, జస్ట్ ట్రూ ఆర్ ఫాల్స్. ఇవి ఎక్కువ కండిషనల్ ఫర్ స్టేట్మెంట్స్ ఇంకా లూప్స్ లో యూజ్ చేస్తాము. అండ్ ఇప్పుడు వచ్చేసరికి ప్రింట్ ఏ ఇన్ బి. సో ఏ ఇన్ బి అంటే ఏ ఉంది ఒక ఇంటిజర్, అది 5. బి ఏంది, ఒక
ఇటరబుల్. ఇటరబుల్ అంటే లిస్టు, సెట్టు, టపుల్ వీటిల్ని ఇటరబుల్స్ అంటాము మనం. సో ఇక్కడ బి ఏంటి, ఒక లిస్ట్ అనమాట. ఆ లిస్ట్ లో ఈ 5 అనే ఐటమ్ ఉందా లేదా చెక్ చేయడానికి మనం ఈ మెంబర్షిప్ ఆపరేటర్స్ అనేవి యూజ్ చేస్తాం. ఇన్ అంటే ఉంటే ట్రూ ప్రింట్ అవుద్ది, లేకపోతే ఫాల్స్ ప్రింట్ అవుద్ది. ట్రూ ప్రింట్ అయిందా అంటే ఉందని అర్థం. ఓకే, మనం ఒకవేళ 51 ఇస్తే అది ఫాల్స్ ప్రింట్ అవుద్ది. ఓకే, బట్ ఈ నాట్ ఇన్ అనేది ఏంటంటే నెగేషన్ లాగా అనమాట. సో ఇప్పుడు ఏంటి, ఒకవేళ అది కానీ లేకపోతే ప్రింట్ ట్రూ. నాట్ ఇన్ ఏ కానీ బిలో లేకపోతే ఇప్పుడు ప్రింట్ ట్రూ అనమాట, నాట్ ఇన్. సో ఇది జస్ట్ ఒక పైథాన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కి ఎక్కువ సూటబుల్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిల్నే మీరు కీవర్డ్స్ గా పెట్టేశారనమాట. ఇన్, నాట్ ఇన్ ఇవి మెంబర్షిప్ ఆపరేటర్స్ లాగా. ఓకే, బిల్ట్ ఇన్ కీవర్డ్స్ అనమాట వీటిని. ఓకే, సో నాట్ ఇన్ ఇది ఇలా అనమాట. ఇవి మెంబర్షిప్ ఆపరేటర్స్ అంటారు వీటిని. అండ్ ఇంకా లాస్ట్ వచ్చేసరికి మనకి ఐడెంటిటీ ఆపరేటర్స్ గైస్. లాస్ట్ ది ఐడెంటిటీ ఆపరేటర్స్. ఐడెంటిటీ ఆపరేటర్స్. సో సేమ్ నాట్ ఇన్ అని ఎలాగైతే యూజ్ చేస్తామో అవి మెంబర్షిప్ తెలుసుకోవడానికి యూజ్ చేస్తామో, ఈజ్ ఐ మీన్ ఈజ్, నాట్ ఈజ్, ఇవి రెండు ఐడెంటిటీ ఆపరేటర్స్ అనమాట. మనం చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటాము డబల్ ఈక్వల్ టు కి ఈజ్ కి ఏంటి డిఫరెన్స్ అనేది. డబల్ ఈక్వల్ టు అనేది జస్ట్ కంటెంట్ ని మాత్రమే చెక్ చేస్తుంది అనమాట. ఓన్లీ కంటెంట్ ని మాత్రమే చెక్ చేస్తుంది డబల్ ఈక్వల్ టు. కానీ ఈజ్ వచ్చేసరికి ఏం చెక్ చేస్తుందంటే మెమరీ లొకేషన్ అనేది ఒకటే లేదా డిఫరెంట్ గా ఉందే అనేది ఇది చెక్ చేస్తుంది అనమాట ఈజ్ అనేది. సపోజ్ సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అనేది చూద్దాం గైస్, ఈజ్ ఆపరేటర్ ని యూజ్ చేసి నేను మీకు చెప్తాను. సో ఓకే, సపోజ్ ఏ అండ్ బి రెండు ఉన్నాయి, అవి రెండు ఇటరబుల్స్. ఐ మీన్ యా, రెండు సేమ్ కంటెంట్ ఇస్తున్నా నేను ఇక్కడ. సేమ్ కంటెంట్ ఇస్తున్నా ఏ ఈజ్ బి అని నేను ప్రింట్ చేయాలి అంటే ఇట్ గివ్స్ మీ ద రిజల్ట్ యాజ్ ఫాల్స్. ఎందుకంటే అదొక మెమరీ లొకేషన్, ఇదొక మెమరీ లొకేషన్, అవి రెండు డిఫరెంట్ మెమరీ లొకేషన్స్ లో స్టోర్ అయి ఉన్నాయి. ఒకవేళ డబుల్ ఈక్వల్ టు ఇస్తే ఇప్పుడు చూడండి ట్రూ అని చూపిస్తుంది, ఎందుకంటే డబుల్ ఈక్వల్ టు అనేది జస్ట్ కంటెంట్ మాత్రమే చెక్ చేస్తుంది. బట్ ఈజ్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే ఒకటే మెమరీ లొకేషన్ లో ఉన్నాయా లేదా అని. ఇది ఒక లిస్ట్, ఇది ఒక మెమరీ లొకేషన్ లో ఉంది, ఈ వేరియబుల్ ఒక మెమరీ లొకేషన్ లో ఉంది, బి అనేది ఒక మెమరీ లొకేషన్ లో ఉంది. ఇంకోటి, ఈ ఈజ్ అనేది డిఫరెంట్ గా పనిచేస్తుంది ఎప్పుడు ఓన్లీ ఇంటిజర్స్ మాత్రమే మనం ఇచ్చినప్పుడు. సో రెండిట్లోనూ నేను వన్ ఇచ్చాను, 1 ఇచ్చున్నా, ఇప్పుడు మాత్రం ఇది ట్రూగా పనిచేస్తుంది. ఇందాక ఇటరబుల్ కదా, మీకు అవి రెండు ఒకే మెమరీ లొకేషన్ లో లేవని చెప్తే అది ఫాల్స్ చూపించింది కదా, సో ఇప్పుడు ఎందుకు డెసిమల్ నెంబర్స్ కూడా ఇలా చూపిస్తుంది అంటే నేను మీకు ఆల్రెడీ చెప్పా, ఫస్ట్ వీడియోలో చెప్పున్నాను, మీరు క్లియర్ కట్ గా చూసుకోండి. ఎందుకంటే పైథాన్ లో మెమరీలో వచ్చేసరికి స్టోరేజ్ ప్రాసెస్ ఎలా ఉంటదంటే మనకి మెమరీ లొకేషన్ లో రిఫరెన్స్ కౌంట్ అని ఒకటి ఉంటుంది. సో ఇప్పుడు సపోజ్ ఈ వేరియబుల్స్ ఏవైతే డేటాని స్టోర్ చేసుకుంటాయో ప్రిమిటివ్ డేటా ఉంటది కదా, ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉంటాయి కదా, లైక్ ఇంటిజర్, ఫ్లోట్, అలాంటివి. సో అలాంటివి ఎప్పుడైతే మెమరీలో స్టోర్ చేసుకుంటాయో ఒకవేళ ఒకే డేటాని కానీ వేరు వేరు వేరియబుల్స్ లో స్టోర్ అయి ఉంటే అది ఒకే మెమరీ అడ్రస్ ని రిఫర్ చేస్తుంది అనమాట. ఆ మెమరీ అడ్రస్ కి మళ్ళీ రిఫరెన్స్ కౌంట్ అని ఒకటి ఇచ్చేసింది, అంటే ఎన్ని వేరియబుల్స్ అదే మెమరీ లొకేషన్ ని రిఫర్ చేస్తున్నాయి అని తెలుసుకోవడానికి. ఇక్కడ వేరియబుల్స్ లో స్టోర్ అయి ఉండే డేటా సేమే, బట్ ఈజ్ అనేది మనం ఒక మెమరీ లొకేషన్ చెక్ చేస్తుంది. ఓకే, ఇట్ డజంట్ కేర్ అబౌట్ డేటా ప్రెసెంట్ ఇన్ ఇట్, ఇట్ ఓన్లీ కేర్స్ అబౌట్ ద టైప్ ఆఫ్ మెమరీ లొకేషన్ దట్ స్టోర్డ్ బై దీస్ వేరియబుల్స్. ఓకే, సో ఏదైతే మెమరీ లొకేషన్ షేర్ చేస్తున్నాయో ఈ రిఫరెన్స్ కౌంట్ అనేది మేము పైథాన్ లో ఒకే డేటా గాని ఉంటే దాన్నే షేర్ చేస్తాయి డిఫరెంట్ వేరియబుల్స్ కి.
వాటిని షేర్ చేసి అది రిఫరెన్స్ కౌంట్ అనేది పెంచుకుంటూ పోతుంది. ఎన్ని వేరియబుల్స్ యాక్సెస్ చేస్తే అన్ని వేరియబుల్స్. సో బట్ ఈ ఇటరబుల్స్ అనేటివి అలా కాదు. ఇవి ప్రిమిటివ్ డేటా టైప్స్ కాబట్టి మెమరీలో స్టోర్ అవుతాయి. బట్ ఇటరబుల్స్ అనేటివి మెమరీలో స్టోర్ కావు అంత ఈజీగా. సో ఒక మెమరీ లొకేషన్ లో ఒకటి ఉంటుంది, ఇంకో మెమరీ లొకేషన్ లో ఇంకోటి ఉంటుంది. సో ఈజ్ అనేది ఇటరబుల్స్ కి పనికిరాదు. ఐ మీన్ ఇట్ ఓన్లీ చెక్స్ అబౌట్ ద మెమరీ లొకేషన్స్. ఓకే, సో ఈజ్ కి డబల్ ఈక్వల్ టు కి అది డిఫరెన్స్. అండ్ ఆబ్వియస్లీ నాట్ ఈజ్ అంటే ఇంకా మీకు తెలిసిందే, అది అది మెమరీ లొకేషన్. అదే ఒకవేళ ఒకే మెమరీ లొకేషన్ లేదు అనుకుంటే నాట్ ఈజ్ అనేది మనం వాడతాము. నాట్ ఈజ్ అంటే ఈజ్ కి ఆపోజిట్ అనమాట, అంతే, ఇంకేం ఉండదు. ఓకే, సో అవి ఆపరేటర్స్ గైస్. సో ఇవన్నీ ఆపరేటర్స్ అనమాట. ఓకే, సో గైస్ మన నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళే ముందు, సో ప్లీజ్ డూ, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. సో దట్స్ ద ఓన్లీ సపోర్ట్ ఐ యాక్చువల్లీ గెయిన్ ఫ్రమ్ యూ. సో ప్లీజ్ డూ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో మీకు కొత్త కొత్త టాపిక్స్ అన్నీ నేను డిఎస్ఏ కూడా చెప్తాను డెఫినెట్గా. ట్రీస్ డేటా స్ట్రక్చర్ మీద నేను, ఐ మీన్ ట్రీ రిలేటెడ్ డిఎస్ఏ కూడా చెప్తాను. సో దానికి ఒకరోజు టైం పడుతుంది. సో ప్లీజ్ డూ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అదేదో హైప్ అంట కొత్తగా వచ్చింది, అది కూడా కొట్టేయండి గైస్. సో గైస్ ఇప్పుడైతే మనము కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ అనేటివి చూద్దాము. సో లెట్స్ ఎక్స్ప్లోర్ కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్. సి గైస్ పైథాన్లో వచ్చేసరికి మెయిన్లీ 3 types ఆఫ్ కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసరికి కండిషనల్ ఫ్లో స్టేట్మెంట్స్. సో ఫస్ట్ ఇది కండిషనల్ స్టేట్మెంట్స్. సో సెకండ్ వచ్చేసరికి లూపింగ్ స్టేట్మెంట్స్. లూపింగ్ స్టేట్మెంట్స్ గైస్. ఇంకా థర్డ్ వచ్చేసరికి ప్యాటర్న్ మ్యాచింగ్ స్టేట్మెంట్స్. ఇది కొత్తగా వచ్చింది. ప్యాటర్న్ మ్యాచింగ్ స్టేట్మెంట్స్ అనమాట. సో ఫస్ట్ కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి తెలుసుకుందాం. కండిషనల్ స్టేట్మెంట్స్ లో ఫస్ట్ వచ్చేసరికి ఇఫ్ స్టేట్మెంట్స్. సి అసలు ఇఫ్ స్టేట్మెంట్స్ ఏంటి అంటే, మనకి కొన్ని కండిషన్స్ ఉంటాయి ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు, ఖచ్చితంగా కండిషన్స్ అనేవి ఉంటాయి. సో వాటిల్ని మనము ఖచ్చితంగా ఫాలో అప్ అవ్వాలి. కొన్ని రూల్స్ అనమాట అవి ఫాలో అవ్వడానికి ప్రోగ్రామ్ అనేది కండిషన్స్ తో మనము కోడ్ చేస్తాం కొన్నిసార్లు. ఈ కండిషన్స్ వచ్చేసరికి మనకి ఎలా రాయాలి, సింటాక్స్ వచ్చేసరికి, సో ఇఫ్ అనే కీవర్డ్ ఉంటుంది. ఇఫ్ అని కీవర్డ్ వాడి రౌండ్ బ్రేసెస్ పెట్టేసి దీంట్లో మనం వచ్చేసి కండిషన్ అనేది పెడతాము. కండిషన్ అంటే ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ చెప్పాను, కండిషన్స్ కింద ఏమేమి స్టేట్మెంట్స్ అంటే, కండిషన్స్ అంటే ఏం లేదు, జస్ట్ ట్రూవా ఫాల్సా అవుట్పుట్ వచ్చి, వాటి యొక్క అవుట్పుట్ వచ్చేసి ట్రూవా ఫాల్సా అనేది ఉంటది అనమాట. సో ఒకవేళ ట్రూ అయితే ఇఫ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అయితే ఇఫ్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. ఓకే, సో ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 అంటున్నా. ఓకే, సో ఈ విధంగా ఇఫ్ ఏ డబల్ ఈక్వల్స్ టు 10, అండ్ ఇక్కడ మనము కోలన్ మార్క్ అయితే పెడతాము. దీని కింద ఇండెంటేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ కానీ లూపింగ్ స్టేట్మెంట్స్ కానీ యూజ్ చేసేటప్పుడు ఇండెంటేషన్ అనేది మనకి ఖచ్చితంగా కావాలి, లేకపోతే సింటాక్స్ ఎర్రర్ అనేది వస్తుంది. ఓకే, ప్రింట్ ఏ ఈస్ 10, ఏ 10 అయితే, సో అది ఏ 10 కాబట్టి ట్రూ అనేది ప్రింట్ అవుతుంది. ఏ ఈస్ 10 అనమాట, అది డెఫినెట్లీ. ఓకే, అలా కాకుండా ఒకవేళ మనం నార్మల్ గా ఏదో చేసుకుంటూ పోతా ఉన్నాము అని చెప్పేసి ఇఫ్ కండిషన్ ఒకటే చేసాము అంటే
ఏమి ఎగ్జిక్యూట్ కాదు, ఎందుకంటే అది నాట్ ఈక్వల్స్ టు 10 కాబట్టి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో మనకి ఇంకొక స్టేట్మెంట్ అనేది కావాలి, దాన్నే ఇఫ్ ఎల్స్ అంటున్నాం. సి ఇఫ్ కి ఖచ్చితంగా కండిషన్ కావాలి, ఎల్స్ కి కండిషన్ అవసరం లేదు. ఎల్స్ అనేది ఎప్పుడు వాడతామంటే ఇంకా మనం ఏ కండిషన్ సాటిస్ఫై చేయట్లేదు ఆ రూల్ ని అన్నప్పుడు మనం ఎల్స్ బ్లాక్ ని ఎగ్జిక్యూట్ చేస్తాం. ఎల్స్ బ్లాక్ అనేది డిఫాల్ట్ బ్లాక్ అన్నమాట. అది ఏ కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే అది డిఫాల్ట్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది. అది కూడా మనము కోడ్ లో ఎల్స్ అనే దాన్ని ఇస్తే ప్రింట్ అవుతుంది, లేదంటే లేదు. సో ఇప్పుడు నేను ప్రింట్ ఏ ఈజ్ నాట్ 10 ఇచ్చాను. ఇఫ్ లోకి వెళ్ళింది, కండిషన్ చెక్ చేసింది, ఫాల్స్ అని తేలింది. ఇఫ్ బ్లాక్ అనేది ఫాల్స్ అని తేలింది కాబట్టి ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయింది. ఇక్కడ మనం ఒకటి దాన్ని తీసుకుంటే అంటే ప్రోగ్రామ్ బట్టి ఇక్కడ నేను ఓన్లీ 2 కండిషన్స్ మాత్రమే వాడా. సో సాఫ్ట్వేర్ లో ఏంటంటే చాలా చాలా అంటే చాలా డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి. అన్నిటిని సాటిస్ఫై చేయాలంటే మనం ఖచ్చితంగా ఇంకొక థర్డ్ బ్లాక్ అనేది ఒకటి ఉంటుంది. దాన్ని ఏమంటున్నామంటే ఇఫ్ ఎలిఫ్ ఎల్స్ బ్లాక్ అంటాం దీనిలో. ఇఫ్ కి ఎలిఫ్ కి కండిషన్స్ అనేది పక్కా మనం ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. ఓన్లీ ఎల్స్ కి మాత్రమే కండిషన్ అనేది ఇవ్వబడాలి, అది డిఫాల్ట్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే కండిషన్స్ ఏవి సాటిస్ఫై కాకపోతే డెఫినెట్ గా అవుతుంది. ఎలిఫ్ కూడా మనం కండిషన్ అనేది ఇవ్వాలి, ఏ గ్రేటర్ దాన్ 1 నాట్ ఈక్వల్స్ టు 10 అనేది నేను ఇక్కడ ఇచ్చున్నా. ఒకవేళ నాట్ ఈక్వల్స్ టు 10 అయితే గ్రేటర్ దాన్ సరే గ్రేటర్ దాన్ 10 అనుకుందాం. ఇక్కడ నాట్ ఈక్వల్స్ టు 10 కాబట్టి ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 10 అయితే ఏ ఈజ్ నాట్ 10 అనేది ఇఫ్ బ్లాక్ లో ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ నేను ఇక్కడ గ్రేటర్ దాన్ 10 అన్నా, అంటే ఇప్పుడు నేను సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 100 ఇచ్చాను, ఈ ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. ఇఫ్ బ్లాక్ అనేది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అప్పుడు మనం డబుల్ ఈక్వల్స్ టు పెట్టాము, డబుల్ ఈక్వల్స్ టు ఇచ్చాము. ఇప్పుడు ఇఫ్ ఏ డబుల్ ఈక్వల్స్ టు 10 అని ఇచ్చాను అంటే ఇక్కడ ప్రింట్ ఏ ఈజ్ 10 అనమాట, ఏ ఈజ్ 10. ఓకే, ఇది ప్రింట్ అవుతుంది. బట్ ఈ ఎలిఫ్ అనేది ఎగ్జిక్యూట్ కావాలంటే ఇఫ్ పైన స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ డిస్సాటిస్ఫై అయ్యి ఈ ఎలిఫ్ బ్లాక్ లో ఇచ్చుండే కండిషన్ కి సాటిస్ఫై అయితేనే ఎలిఫ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సేమ్ ఎలాగైతే ఇఫ్ ఎల్స్ కి నేను ఎలాగైతే కోలన్ మార్క్ ఇచ్చానో దీనికి కూడా కోలన్ ఇచ్చేసి దానికి ఇండెంటేషన్ ఇచ్చేసి మన స్టేట్మెంట్స్ మనం రాసుకుంటూ పోవడమే, అంతే, ఇంకేం ఉండదు. ప్రింట్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 10. ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 10. సో ఇక్కడ మనం ఓన్లీ ఒక ఎలిఫే ఇవ్వాలంటే అదేం లేదు, రూల్ లేదు. సో మీరు ఎన్నైనా ఇచ్చుకోవచ్చు ఎలిఫ్స్. సపోజ్ నేను ఇక్కడ ఇలా ఇచ్చేసి ఏ గ్రేటర్ దాన్ 50 ఇచ్చాను, ఇది గ్రేటర్ దాన్ 70కి మాత్రమే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ నేను గ్రేటర్ దాన్ 50 అంటే గ్రేటర్ దాన్ 50. ఓకే, ఇక్కడ మనము ఇంకోటి గైస్, 2 కండిషన్లు ఇప్పుడు నేను కానీ 100 పెట్టానంటే సో మనకి మామూలుగా స్టేట్మెంట్స్ అనేటివి ఒక స్టేట్మెంట్ తర్వాత ఇంకో స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ అనేది ఉంటది కాబట్టి సో సపోజ్ మీకు కానీ ఇఫ్ బ్లాక్ సాటిస్ఫై అవ్వలేదు, దాని తర్వాత ఎలిఫ్ కు పోయారు. ఎలిఫ్ లో ఇచ్చిన కండిషన్స్ ఏవైతే ఉంటాయో మీరు ఏ గ్రేటర్ దాన్ 50 అది ట్రూవే, ఇక్కడ 100 ఉంది కాబట్టి. ఏ గ్రేటర్ దాన్ 70 అది కూడా ట్రూవే. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో మీరు ఫస్ట్ ఏ కండిషన్ అయితే ఇచ్చారో విచ్ ఇస్ గ్రేటర్ దాన్ 50 ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యేసి ఇంకా నార్మల్ ఇఫ్ బ్లాక్ నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట కంట్రోల్ అనేది. అది ఆ విధంగా. సో మీరు ఇచ్చే కండిషన్ అనేది మీరు పర్టికులర్ గా కరెక్ట్ గా ఉండేటట్టు చూసుకోండి. ఓకే, ఏది ముందు ఇవ్వాలి ఏది తర్వాత ఇవ్వాలి అనేది చూసుకోండి. అంటే మనం చాలా కండిషన్స్ మనం ఫాలో అప్ అవుతుంటాము. సో వాటన్నిటిని సాటిస్ఫై చేసి కరెక్ట్ గా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది కరెక్ట్ గా ఉండాలి, సిస్టమ్ ఫంక్షనాలిటీ అనేది కరెక్ట్ గా ఉండాలి అంటే మనం ఖచ్చితంగా కండిషన్స్ అనేటివి ఏది ముందు ఇవ్వాలి ఏది తర్వాత ఇవ్వాలి అనేది తెలుసుకోవాలి. ఓకే, సో ఏ గ్రేటర్ దాన్ 50 అని నేను ముందు ఇచ్చాను కాబట్టి అది ఏ గ్రేటర్ దాన్ 50 అనేది ప్రింట్ చేసేసి ఆగిపోతుంది అంతటితో. బట్ ఒకవేళ నేను అలా కాకుండా ఇక్కడ
నేను 60 ఇచ్చా. ఓకే, 60 ఇచ్చాను. 60 ఇచ్చేసి ఏ గ్రేటర్ దాన్ 50 అని ఇక్కడ ఇచ్చా. ఇక్కడ కింద వచ్చేసి ఏ గ్రేటర్ దాన్ 45 అని ఇక్కడ ఇచ్చా. ఓకే, సో ఇప్పుడు ఈ రెండిట్లో ఏది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఫస్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మీరు ఈ విధంగా ఇచ్చుకోండి, ఏం పర్వాలేదు. ఈ విధంగా ఇచ్చుకోవడం వల్ల ఏం జరుగుతుంది, సపోజ్ ఒక స్టూడెంట్ మార్క్స్ ఉన్నాయి. సో ఆ స్టూడెంట్ మార్క్స్ని బట్టి అతనికి గ్రేడ్ అనేది మనం అప్డేట్ చేయాలి. అప్డేట్ చేయాలి అంటే అతని మార్క్స్ని మనం ఏం చేయాలి, ఫస్ట్ సార్ట్ చేసుకోవాలి. అంటే లైక్ మన కండిషన్స్ సార్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఏదైతే గ్రేడ్ ఉంటుందో ఫస్ట్ దాన్ని పెట్టి ఆ గ్రేటర్ దగ్గర నుంచి మనం డిసెండింగ్ ఆర్డర్ లో రావాలన్నమాట. అంటే ఫస్ట్ గ్రేటెస్ట్ గ్రేడ్ అనేది ఉంటుంది, దాని తర్వాత దానికంటే జస్ట్ లోయెస్ట్ గ్రేడ్ ఉంటుంది, దాని తర్వాత లోయెస్ట్ గ్రేడ్ ఉంటుంది, ఫైనల్లీ ద మోస్ట్ లోయెస్ట్ వన్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనం గ్రేడ్ ఇచ్చుకుంటే సో ఆ మార్క్స్ ని బట్టి అతనికి కరెక్ట్ గా ప్రింటింగ్ అనేది జరుగుతుంది అనమాట. గ్రేడ్ అనేది అసైన్ అవ్వబోతుంది. ఓకే, సో అది కండిషనల్ స్టేట్మెంట్స్ వచ్చేసరికి ఇఫ్ ఎలిఫ్ ఎల్స్ అనమాట. సో ఇక్కడ ఇంకో కండిషనల్ స్టేట్మెంట్స్ ఉంది, అదేంటంటే సో ఫస్ట్ది ఇఫ్, సెకండ్ వచ్చేసరికి ఇఫ్ ఎల్స్ అనమాట. సో థర్డ్ వచ్చేసరికి ఇఫ్ ఎలిఫ్ ఎల్స్ థర్డ్ది. ఇప్పుడు గైస్ ఇంకోటి ఉంది, ఫోర్త్ ఉంది. దీన్ని మనం ఏమంటున్నామంటే నెస్టెడ్ ఇఫ్ బ్లాక్ అంటున్నాం. ఇక్కడ నెస్టెడ్ ఇఫ్ బ్లాక్ అంటే ఏం లేదు, జస్ట్ సో మనకి ఒకే దానిలో మల్టిపుల్ కండిషన్స్ సాటిస్ఫై చేయాలి అంటే మనం నెస్టెడ్ ఇఫ్ బ్లాక్ అనేది వాడతాము. సో అది ఎక్కడ వాడతాము, సో ఇప్పుడు ఏ ఇక్కడ =10 ఉంది. ఇప్పుడు నేను ఓకే ఇవన్నీ కాకుండా ఏ గ్రేటర్ దాన్ 10 అని ఇచ్చాను. ఓకే, సో ఇప్పుడు ఇవన్నిటిని ఈ ఎలిఫ్ని తీసేసి ఇప్పుడు నేను ఏ గ్రేటర్ దాన్ 10 ఇచ్చున్నా. నాకు ఏ గ్రేటర్ దాన్ 10 అనే కాదు, నాకు ఏ గ్రేటర్ దాన్ 50 అనేది కూడా కావాలి ఒకేసారి. ఏ గ్రేటర్ దాన్ 10 ఉండాలి కన్ఫామ్ గా. సపోజ్ ఏది ఇద్దాము, ఓకే మల్టిపుల్స్ అనేది ఇచ్చుకుందాం గైస్. ఏ మాడ్యులో 10 =0. మాడ్యులో అనేది ఏంది, రిమైండర్. సో ఇప్పుడు మనం 60ని 10తో డివైడ్ చేస్తే రిమైండర్ అంతా ఆబ్వియస్లీ 0 వస్తుంది. బట్ ఇక్కడ నాకు 10తో మాత్రమే కాదు 5 మల్టిపుల్స్ కూడా మనం చెక్ చేసుకోవాలి అంటే ఏం లేదు, 10 అది ఫస్ట్ 10ని సాటిస్ఫై చేయాలి, తర్వాత 5ని సాటిస్ఫై చేయాలి అంటే ఇఫ్ లోపల ఇంకో ఇఫ్ పెడతాం అనమాట కండిషన్. ఇఫ్ ఏ మాడ్యులో 5 =0 పెట్టేసి సేమ్ ఇలానే కోలన్ మార్క్ పెట్టేసి ఇక్కడ వచ్చేసరికి ప్రింట్ ఏ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ బోత్ 10 and 5. ఏ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ బోత్ 10 and 5. బట్ చాలా మంది ఏం చేస్తారంటే, అంటే మనకి ఒకవేళ చాలా మంది ఏం చేస్తారంటే మెయిన్లీ ఇలా మల్టిపుల్ కండిషనల్ స్టేట్మెంట్స్ రాసుకోకుండా వాళ్ళంతా ఒకే స్టేట్మెంట్ లో లైక్ ఇక్కడ మనం మల్టిపుల్ కండిషన్స్ పెట్టుకోవచ్చు. సో అది 10ని సాటిస్ఫై చేయాలి, 5ని సాటిస్ఫై చేయాలి, రెండింటిని సాటిస్ఫై చేయాలి అన్నప్పుడు మనం ఖచ్చితంగా ఏ సింబల్ యూజ్ చేస్తాము, ఎండ్ అనే కీవర్డ్ ని యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో ఈ ఎండ్ అనే కీవర్డ్ ని యూజ్ చేసి మనం కండిషన్స్ కొన్నిటిని చేసుకుంటాం. ఎండ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాను, సో రెండు కండిషన్స్ ట్రూ మాత్రమే ఉంటే ఆ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ నేను ఏ మాడ్యులో 10 =0 అంటే అది 10 మల్టిపుల్ అవుతుంది. సో నాకు 5 కూడా కావాలి కాబట్టి ఏ మాడ్యులో 5 =0 పెడితే
ఆబ్వియస్లీ ఇక్కడ ఎండ్ అనేది ఉంది కాబట్టి రెండింటిని కండిషన్స్ చెక్ చేసిన తర్వాతే అది పంపిస్తుంది అనమాట. సో సపోజ్ నేను ఇక్కడ ఆర్ యూజ్ చేశాను. ఆర్ యూజ్ చేస్తే ఏం జరుగుతుంది? ఇప్పుడు నాకు 5 వద్దు, నాకు 3. ఓకే, నేను 4 కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. 5, 6, 7. ఓకే, 7లో 60 అనేది రాదు. సో ఇక్కడ ఆర్ అనేది ఎప్పుడు ఏదైనా ఒక కండిషన్ ట్రూ ఉంటే చాలు ప్రింట్ అయిపోతుంది. టోటల్ కండిషన్స్ అనేది టోటల్ రిజల్ట్ వచ్చేసి ట్రూ వచ్చేస్తుంది, ఎందుకంటే మనం ఆర్ యూజ్ చేసాం కాబట్టి. సపోజ్ ఇక్కడ 60 అనేది 10తో ఎగ్జిక్యూట్ అవుతుంది, అంటే ఈ కండిషన్ ట్రూవే. బట్ ఈ కండిషన్ ఏదైతే ఉందో విచ్ ఈస్ ద రిమైండర్ దట్ ఈస్ obtained by dividing it with 7, which is double equals to 0, is wrong, because 60 when divided with 7, the remainder is not equals to 0. But we have given that as when it is divided with the number 7, the resultant obtained is 0. So this condition is false actually. So ఇక్కడ ఏం జరుగుతుంది, మనం ఆర్ అనేది ఇచ్చాము కాబట్టి ఏదైనా ఒక కండిషన్ ట్రూ ఉంటే చాలు ప్రింట్ అయిపోతుంది. సి ఏ ఈజ్ బోత్ ఓకే, నేను ఇక్కడ ఇలా ఇచ్చానా? ఓకేలే, స్టేట్మెంట్ అనేది మీకు అర్థమైంది కదా. స్టేట్మెంట్ అనేది ఈ విధంగా అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో చాలా మంది అలా నెస్టెడ్ రాసుకోకుండా ఏంటంటే ఇలా కండిషన్స్ పెట్టుకొని ఒకేసారి చేసేస్తూ ఉంటారు అనమాట మెయిన్లీ. సో జస్ట్ అనే కోడ్ రీడబిలిటీ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఈ విధంగా అనేది ఇస్తాము. నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అనేది మల్టిపుల్ స్టేట్మెంట్స్ రాస్తాం, మనకి చిరాగ్గా ఉంటుంది. మల్టిపుల్ స్టేట్మెంట్స్, లైన్ ఆఫ్ కోడ్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. సో దానికి బదులుగా ఇలా జస్ట్ సింగిల్ లైన్ లో మల్టిపుల్ కండిషన్స్ పెట్టేసుకొని ఈ అండ్, ఆర్, నాట్, ఇవి లాజికల్ స్టేట్మెంట్స్ అంటాం కదా. సో వీటిని యూజ్ చేసుకొని మనకి కండిషన్స్ అనేటివి ఒకే దానిలో పెట్టేసి ఎగ్జిక్యూట్ చేస్తుంటాం అనమాట. సో అవి కండిషనల్ ఫ్లో స్టేట్మెంట్స్ అంటే. సో ఇప్పుడు వచ్చేసరికి లూపింగ్ స్టేట్మెంట్స్. లూపింగ్ స్టేట్మెంట్స్ లో ఏమేమి ఉన్నాయి అంటే, సో ఫస్ట్ వచ్చేసరికి మనకి లూపింగ్ స్టేట్మెంట్స్ లో ఫస్ట్ది ఫర్ లూప్. ఓకే, ఫర్ లూప్. ఫర్ లూప్ వచ్చేసరికి ఎలా చేస్తాము అంటే, ఫర్ సో మనము జావాలో తీసుకుంటే ఏంది, జస్ట్ ఇలా ఫర్ రాసేసి ఇంట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని పెట్టేసి అలా పెట్టేసి మనం చేస్తాం కదా. సో ఇక్కడ ఏం ఉండదు, అంత కాంప్లెక్స్ సింటాక్స్ కాదు పైథాన్ అనేది. సో జస్ట్ ఫర్ ఐ ఇన్ రేంజ్. నేను మీకు చెప్పాను కదా ఆల్రెడీ, నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను రేంజ్ అనేది ఎక్కడ వాడతాము ఏంటి అనేది. ఇది ఒక ఇటరబుల్ అనమాట. సో జస్ట్ లైక్ టపుల్ అండ్ లిస్ట్. సో దిస్ ఇస్ ఆల్సో డేటా టైప్ విచ్ ఈస్ ఇటరేషన్ డేటా టైప్ అనమాట, ఇటరబుల్ డేటా టైప్ అనమాట, సీక్వెన్స్ డేటా టైప్. సో ఇది వచ్చేసరికి మనం రేంజ్ ఆల్రెడీ దీని గురించి చెప్పాను. సో స్టార్ట్, స్టాప్, స్టెప్ 3 వాల్యూస్ ఉంటాయి, పారామీటర్స్ ఉంటాయి, 3 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. మనము స్టార్ట్ అయినా ఇవ్వచ్చు లేదా స్టాప్ అయినా, ఐ మీన్ స్టాప్ అనేది కన్ఫామ్ గా ఇవ్వాలి. సో అప్పుడే తెలుస్తుంది కదా రేంజ్ కి ఎంతవరకు ఎగ్జిక్యూట్ చేయాలి అనేది. స్టెప్ అనేది ఆప్షనల్. సో ఇక్కడ నేను ఒకవేళ 10 ఇస్తే అది 10-1 వరకు ఎగ్జిక్యూట్ అయ్యి అది ఆగిపోతుంది. 0 నుంచి మనం స్టార్ట్ వాల్యూ ఏమి ఇవ్వలేదు కాబట్టి అది 0 నుంచి తీసుకుంటుంది. సో మీరు ఒకవేళ ఆ వీడియో చూడలేదు అనుకుంటే, సో ప్లీజ్ డూ వాచ్ దట్ వీడియో that I have given in description, or just you can refer the playlist of this video. Okay, so దీని ముందు వీడియోనే అది. సో you can just have a reference. And please do like this video if you know about and please do like this video if you like this video, and subscribe to my channel. So if you, and also turn on the notifications if you don't wanted to miss out my videos. Okay, సో ఇలా రేంజ్. సో ఇప్పుడు కమింగ్ టు ద టాపిక్, ఇప్పుడు వచ్చేసరికి రేంజ్ ఫంక్షన్ అనేది ఇచ్చేసాము. సో సేమ్ ఇలానే ఉంటుంది ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 10. సో ఇప్పుడు వచ్చేసరికి సో దీనికి కూడా కాలన్ మార్క్ అనే ఉంటుంది. సో ఇప్పుడు ప్రింట్ అనే మనం ఏ స్టేట్మెంట్స్ లూప్ లో వాడాలి అనుకుంటున్నామో ఆ స్టేట్మెంట్స్ మనం పెట్టచ్చు. సో ఇప్పుడు సపోజ్ ప్రింట్ ఐ అని పెట్టాను.
ఇది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0 నుంచి మనం ఇచ్చిన వాల్యూ కంటే -1 అంతవరకు ఎగ్జిక్యూట్ అవుతుంది. సో 0 నుంచి 10 అనేది ఎగ్జిక్యూట్ కాల, 9 దాకా ఎగ్జిక్యూట్ అయినాయి. ఓకే స్టేట్మెంట్స్. సో అది ఓకే ఫర్ లూప్ అనేది. ఇంకోటి గైస్, మనకి ఎక్కడైతే వేరియబుల్స్ అవసరం లేదు అనుకుంటే, సో ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 10 అని ఇచ్చా. సో బట్ మనం ఇక్కడ ఐ కానీ మనం ప్రోగ్రామ్ లో యూజ్ చేయలేదు, కాకపోతే ఒకే బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఓకే కొన్ని టైమ్స్ మనకి n టైమ్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకుంటే మనం ఏం చేస్తాము, సో ఫర్ ఐ అనేది పెట్టకుండా, ఐ అనేది ఏంటంటే జస్ట్ ఒక ఇండెక్స్ వాల్యూ అనమాట, ఇండెక్స్ వాల్యూ లాగా అనమాట. సో బట్ అది ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. సో ఐ అనేది మనం పెట్టకపోయినా పర్వాలేదు, బట్ ఒకవేళ మనకి ఇండెక్సింగ్ అనేది అవసరం లేకపోతేనే ఐ అనేది పెట్టబడలేదు. సో ఇక్కడ ఐకి బదులుగా మనం ఆ టైంలో ఏమి ఇచ్చుకోవచ్చు అంటే అండర్ స్కోర్ అనేది ఇచ్చుకోవచ్చు. ఓకే అండర్ స్కోర్ అనేది మనం ఇచ్చుకోవచ్చు, మెమరీ సేవ్ అవుతుంది. అంటే ఐకి సపరేట్ గా మెమరీ అనేది అలొకేట్ అవుతుంది కదా, సో దాని బదులుగా అండర్ స్కోర్ అనేది ఇచ్చుకోవచ్చు. దానికి మెమరీ అనేది ఏమి సేవ్ అంటే మెమరీ బ్లాక్ అనేది ఏం క్రియేట్ కాదు. సో అండర్ స్కోర్ అనేది ఇచ్చుకోవచ్చు. అండర్ స్కోర్ అనేది ఇచ్చుకొని కూడా మనము ప్రింట్, ఇప్పుడు సపోజ్ హాయ్ అని పెట్టాం, హాయ్ అనేది మల్టిపుల్ టైమ్స్ ప్రింట్ అవుతుంది. చూసారా, ఇంతే సింపుల్. అండ్ ఇక్కడ గైస్ ఇక్కడ రేంజ్ అనే ఇవ్వబడలేదు, ఫర్ అండర్ స్కోర్ ఇన్ రేంజ్ అనే ఇవ్వబడలేదు. సపోజ్ నా దగ్గర ఒక లిస్ట్ ఉంది, L ఈజ్ ఈక్వల్స్ టు, సో లిస్ట్ క్రియేట్ చేశాను. దీనిలో వచ్చేసరికి సాకేత్, రాహుల్, సోమేష్. ఓకే ఈ 3 పేర్లు ఇచ్చాను లిస్ట్ లో. సో ఇప్పుడు మళ్ళా ఫర్ లూపే ఎగ్జిక్యూట్ చేశాను. ఫర్ ఇక్కడ నేమ్ ఇన్ ఎల్. సో అంటే ఎల్ అంటే ఏంటి, ఇక్కడ ఒక లిస్ట్ అనమాట. సో లిస్ట్ అనేది ఇటరబుల్ కాబట్టి మనం లిస్ట్ లో ఉండే ఒక్కో ఐటమ్ ని ఇటరేట్ చేయొచ్చు అనమాట. సో ఒక్కో ఐటమ్ ని మనం ప్రింట్ చేసుకోవచ్చు. సో అది ప్రింట్ స్టేట్మెంట్ వాడితేనే. సో ఈ విధంగా ఆ ప్రింట్ అనేది వేరియబుల్ అనేది మనం దేనికి ఇస్తున్నాం, ఏ వేరియబుల్ కి అసైన్ చేస్తున్నాం ఒక్కో ఐటమ్ ని. ఈ నేమ్ అనేది మనం ఇక్కడ ఇచ్చున్నాం కదా, సో ఈ నేమ్ అనే దానికి మనకి ఆ నేమ్ అనే వేరియబుల్ కి మల్టిపుల్ టైమ్స్ అసైన్ చేస్తున్నాం అనమాట. ప్రతి ఒక్క ఇటరేషన్ కి డేటా అనేది మోడిఫై అవుతూ ఉంటుంది నేమ్ లో, ఒక్కో ఐటమ్ అసైన్ అవుతూ ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు సపోజ్ నేను ప్రింట్ నేమ్ అని కొట్టా. సో ఫస్ట్ వచ్చేసరికి మీరే చూడండి, సో ఫస్ట్ సాకేత్, రాహుల్, సోమేష్. ఓకే లిస్ట్ ఎంత లెంత్ ఉంటే అంతవరకు అది ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటది. ఓకే సో ఫస్ట్ ఐటమ్ అంటే వాటి యొక్క ఐటమ్స్, దానిలో ఏవైతే ఐటమ్స్ ఉంటాయో ఒక్కోటి ఈ వేరియబుల్ కి అసైన్ అయిన తర్వాత మనం ప్రింట్ అనేది చేస్తున్నాం. సో ఇలానే మనకి ఫర్ ఐ ఇన్ రేంజ్ లో కూడా మనకు సేమ్ ఇలానే జరుగుతుంది అనమాట. ఓకే సో మనం ఇట్లా అయినా వాడుకోవచ్చు, లేదంటే ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ అని పెట్టేసి లెన్, అంటే ఏదైనా ఒక లిస్ట్ యొక్క లెంత్ మనం తెలుసుకోవాలి అనుకుంటే లెన్ అనేది బిల్ట్ ఇన్ ఫంక్షన్, ఎల్ఈఎన్ అండ్ తర్వాత ఎల్ఈఎన్ అని పెట్టేసి ఈ బ్రేసెస్ అనేది పెట్టేయచ్చు, రౌండ్ బ్రేసెస్ అనేది పెట్టేయచ్చు. ఎల్ఈఎన్ అని పెట్టేసి ఎల్ అని పెడితే అంటే ఎంత లెంత్ ఉంటుందో అనేది అది ప్రింట్ చేస్తుంది. అంటే 3 అంటే మనకు ఆబ్వియస్లీ మనకు తెలిసిందే, 3 అంటే అది ఎన్నో నెంబర్ నుంచి ఎగ్జిక్యూట్ అనేది ఎండ్ అవుతుంది, 2 నెంబర్ వరకు వచ్చే వరకు, ఇండెక్స్ అనేది 2 దాకా వచ్చే వరకు ఎగ్జిక్యూట్ అయ్యి స్టాప్ అయిపోతుంది. సో సేమ్ ఇలానే మనం ఎల్ అనే అది లిస్ట్ కదా, మనం ఇండెక్సింగ్ అనేది చేయొచ్చు కదా. సో ఎల్ అనేది పక్కన ఐ పెట్టేస్తే ఇప్పుడు మీరే చూడండి, సేమ్ సాకేత్, రాహుల్, సోమేష్. సో సేమ్ అలానే అనమాట ఇది. ఓకే సో ఇది అండ్ ఇలాంటి స్టేట్మెంట్స్ వాడేటప్పుడు, ఇండెక్సింగ్ వాడేటప్పుడు ఏంటంటే చాలా మీరు లూప్ తో పాటు ఇండెక్సింగ్ వాడేటప్పుడు ఏంటంటే మనం ఒక జాగ్రత్త అనేది తీసుకోవాలి. ఏంటంటే మనకి ఇక్కడ ఒకవేళ లూప్ కానీ ఇండెక్స్ తో కాకుండా ఇంకా ఎక్కువ ఇండెక్సింగ్ అనేది వచ్చేస్తే మనకు ఒక ఎర్రర్ అనేది రేజ్ అవుతుంది. దాన్నే మనం ఏమంటున్నామంటే ఇండెక్స్ బౌండ్ ఎర్రర్. ఇండెక్స్ బౌండ్ ఎర్రర్ అంటే ఉన్న ఇండెక్స్ కంటే ఎక్కువ ఇండెక్స్ వచ్చినా లేదా తక్కువ ఇండెక్స్ వచ్చినా, తక్కువ ఇండెక్స్ అంటే పైథాన్ లో వచ్చేసి నెగిటివ్ ఇండెక్సింగ్ కూడా ఉంటది కదా. సో నేను ఆ ఉద్దేశంతో చెప్తున్నా.
ఓకే. సో ఇది వచ్చేసరికి ఇది -1, సోమేష్ అనేది -1, రాహుల్ అనేది -2, సాకేత్ అనేది -3, ఈ విధంగా వస్తుంది. ఒకవేళ -4 వస్తే ఏంటి? సో అప్పుడు ఈ ఎర్రర్ అనేది జనరేట్ అవుతుంది, ఓవర్ బౌండ్. సో ఇది రేంజ్ అనేది ఇంకా దాటేస్తే అలాంటి ఎర్రర్స్ అనేటివి వస్తాయి మామూలుగానే, సహజంగానే. సో మీరు ఈ కండిషన్స్ ఇచ్చేటప్పుడు ఇండెక్సింగ్ ప్లస్ లూపింగ్ ఈ రెండు ఒకేసారి వాడేటప్పుడు ఒకరోజు జాగ్రత్తగా ఉండండి. ఓకే. సో కరెక్ట్ కండిషన్ ఇవ్వండి. అది లూపింగ్. ఫస్ట్ లూప్ వచ్చేసరికి అది ఫర్ లూప్. సో ఇప్పుడు సెకండ్ లూప్ వచ్చేసరికి మనకి ఏంటి, వైల్ లూప్ అన్నమాట. సో వైల్ అన్నమాట. సి మనకి జావాలో డూ వైల్ కూడా ఉంది, కాకపోతే పైథాన్లో డూ వైల్ లేదు. సో బట్ జావాలో ఎలా అయితే మనం ప్రాక్టీస్ చేస్తామో వైల్ అనేది, సో ఇక్కడ కూడా సేమ్ అంతే. సో ఏంటంటే వైల్ అనేది కండిషన్స్ తో వస్తుంది అనమాట. ఇందాక ఫర్ లో యూజ్ చేసేటప్పుడు కండిషన్స్ ఏం లేవు, ఫర్ లూప్ యూజ్ చేసేటప్పుడు కండిషన్స్ ఏం లేకుండానే మనం చేసేసాం. బట్ ఈ వైల్ అనేది కండిషనల్ స్టేట్మెంట్స్ అన్నమాట. కండిషన్స్ అనేవి ఉంటాయి దీనిలో. కండిషన్స్ అనేవి ట్రూ అయితేనే లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఆ విధంగా అనమాట ఇది. ఇప్పుడు సపోజ్ నేను వైల్ అని ఇచ్చాను, వైల్ అనే కీవర్డ్ అలా ఇచ్చుకోవచ్చు. దాని తర్వాత బ్రేసెస్ పెట్టేసి, రౌండ్ బ్రేసెస్ పెట్టేసి, దీని లోపల మనం కండిషన్ అనేది ఏదైతే ఉంటుందో మనం దాన్ని పెడతాం అనమాట. సాటిస్ఫై చేయాల్సిన కండిషన్ పెడతాం మనం. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10. ఓకే. ఇప్పుడు ఏ గ్రేటర్ దాన్ 0, సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 వద్దులేండి. ఓకే. ఏ గ్రేటర్ దాన్ 10, ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10, ఏ 1. ఓకే. సో సేమ్ ఇలానే మనకు ఫర్ లూప్ లాస్ట్ లో మనం ఎలాగైతే కోలన్ మార్క్ పెట్టామో, సో ఇక్కడ కూడా వైల్ లో కూడా సేమ్ అలానే కోలన్ మార్క్ అనేది పెడతాము. సో పెట్టేసిన తర్వాత వైల్ లో కూడా మనము ఏవైతే స్టేట్మెంట్స్ ప్రింట్ అవ్వాలి అనుకుంటున్నాం, అంటే ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకుంటున్నామో, వైల్ బ్లాక్ లో కూడా సేమ్ అలానే పెడతాం. ఓకే. సపోజ్ నేను ప్రింట్ ఏ ఇచ్చాను. ఓకే. ప్రింట్ ఏ పెట్టేసి, ఇక్కడ గైస్ ఇంకోటి ఏంటంటే ఈ వైల్ లూప్ వాడేటప్పుడు మాత్రం చాలా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒక ఎండింగ్ అనేది ఇవ్వాలి మనం వైల్ కి. ఇప్పుడు ఫర్ కనుకో కొంత స్టేట్మెంట్ వరకు ఎగ్జిక్యూట్ అవుతుంది, దానికి రేంజ్ ఇస్తున్నాం కాబట్టి కొంతవరకు ఎగ్జిక్యూట్ అయ్యి ఆగిపోతుంది. ఓకే. బట్ వైల్ అనేది దానంతటా అదే ఆగిపోతుంది ఫర్ అనేది. కానీ ఇక్కడ వైల్ అనేది ఇన్ఫైనట్ గా ఎగ్జిక్యూట్ అవుతానే ఉంటది అనమాట. కండిషన్ కానీ ట్రూ అవుతా ఉంటే కండిషన్ ఎంతవరకు ట్రూ అవుతుందో, సో వైల్ అనేది అన్ని సార్లు ఎగ్జిక్యూట్ అవుద్ది. ఒకవేళ కండిషన్ ట్రూగానే ఉంది, మనం దాన్ని ఫాల్స్ చేయలేము అంటే వైల్ అనేది ఇన్ఫైనట్ లోకి వెళ్ళిపోతుంది, ఇన్ఫైనట్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది, సిస్టమ్ క్రాష్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ మనము ప్రింట్ ఏ ఇది ఇచ్చాము, ఓకే బాగానే ఉంది ఇక్కడ దాకా. సో ఇప్పుడు ఆ స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో మనం కండిషన్, దాన్ని మనం కొంతవరకే ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే. 10 వచ్చేదాకా ఎగ్జిక్యూట్ చేయాలి. 10 తర్వాత మానేయాలి అంటే మనం ఏని ఇంక్రిమెంట్ చేయాలి. ఇంక్రిమెంట్ వచ్చేసరికి ఎలా చేస్తాము, ఏ ప్లస్ ఈక్వల్స్ టు 1. అంటే ఇక్కడ మనం ఏ ప్లస్ అంటే ఇక్కడ నేను మీకు చెప్పాను కదా అసైన్మెంట్ ఆపరేటర్స్ అని. సో ఇందులో ఏంది ప్లస్ ఈక్వల్స్ టు అని ఇలా కానీ ఇస్తే మనకి ఏంటి, ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 1 ఇచ్చినట్టే. యా, ఈ విధంగా మనకి స్టేట్మెంట్స్ ఇస్తే ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 1 అని ఇచ్చినట్టే అనమాట. ఓకే. సో ఇదేం చేస్తుంది, 1 నుంచి 10 దాకా ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు కండిషన్ అనేది ట్రూగానే ఉంటది కాబట్టి 1 నుంచి 10 నెంబర్స్ అనేవి ప్రింట్ అవుతాయి అనమాట. దాని తర్వాత అది ఫాల్స్ అయిపోతుంది కాబట్టి వైల్ బ్లాక్ నుంచి బయటకు వచ్చేస్తుంది కంట్రోల్ అనేది. ఓకే. సో ఈ విధంగా ఇప్పుడు మనము ఈ లూపింగ్ టెక్నిక్స్ లో మనకి కొన్ని కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేటివి ఉంటాయి, కంట్రోల్ కీవర్డ్స్ అంటాం వాటిని. సో అందులో ఫస్ట్ ఏంటంటే కంటిన్యూ. ఇదొక కీవర్డ్. ఓకే. ఇదొక కీవర్డ్ అంటే ఒక లూపు అప్పటికప్పుడే, అంటే ఆ ఇటరేషన్ వరకు లూప్ అనేది మల్టిపుల్ టైమ్స్ ఇటరేట్ అవుతూ ఉంటది.
ఆ ఇటరేషన్ వచ్చేంత వరకు అంటే ఏదైనా ఒక కండిషన్ సాటిస్ఫై అయిన తర్వాత అరే నాకు ఈ కండిషన్ ఒక ఐటమ్ అనేది మనం ఇప్పుడు సపోజ్ ఒక లిస్ట్ తీసుకుందాము. L is equals to 1 2 3 4 5 6 7 8 9. ఓకే, ఇప్పుడు నాకు ఈ లిస్ట్ లో ఈవెన్ నెంబర్స్ ప్రింట్ అవ్వకూడదు, ఓన్లీ ఆడ్ నెంబర్స్ అనేటివి ప్రింట్ అవ్వాలి అని అంటే మనకి ఏమేమి ఉన్నాయి ఆడ్ నెంబర్స్ 1 3 5 7 9 ఇవి మాత్రమే ప్రింట్ అవ్వాలి, ఈవెన్ నెంబర్స్ ప్రింట్ అవ్వకూడదు అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఫర్ లూప్ అనేది వాడతాము. ఫర్ ఓకే, ఇక్కడ కూడా మనం ఏం చేస్తాము, ఫర్ నమ్ అనేది ఇస్తున్నాం, నమ్ ఇన్ ఎల్. సో సేమ్ అలానే నమ్ ఇన్ ఎల్. ఇప్పుడు ఏం చేస్తాము, సో ఫస్ట్ వచ్చేసరికి మనం కండిషన్ అనేది పెడతాం. ఎందుకని, ఏం కండిషన్ చెక్ చేయాలి, అది ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా అనేది కండిషన్ చెక్ చేయాలి. అది ఎలా చెక్ చేస్తాము, ఒకవేళ 2తో కానీ డివిజన్ అయితే అది ఈవెన్ నెంబర్. 2తో డివైడ్ అవ్వకపోతే అంటే రిమైండర్ అనేది 0తో ఈక్వల్ కాదు. ఈక్వల్ కానప్పుడు ఏదైతే ఉంటుందో ఆ కండిషన్ అనేది ఈక్వల్ కాలేదు అంటే అదేం చేస్తాము, అప్పుడు అది ఆ నెంబర్ అనేది ప్రింట్ అవ్వాలి, అంటే అది ఆడ్ నెంబర్ అన్నట్టు. సో ఇఫ్ 2తో డివైడ్ అవ్వాలి, 2తో డివైడ్ అంటే రిమైండర్ అనేది 0 రావాలి. సో ఇప్పుడు నమ్ అనేది ఏదైతే నెంబర్ ఉంటుందో లిస్ట్ లో ఏదైతే ఒక ఐటమ్ ఉంటుందో ఆ ఐటమ్ కానీ 2తో డివైడ్ అయ్యి రిమైండర్ 0 గాని వస్తే అప్పుడు మనకి ఏం జరగాలి, ఆడ్ నెంబర్స్ మాత్రమే ప్రింట్ అవ్వాలి కదా. అప్పుడు ఈ కంటిన్యూ అనే స్టేట్మెంట్ ని వాడతాము. ఓకే, కంటిన్యూ అనేది ఎందుకు వాడతాము అంటే ఆ ఇటరేషన్ వరకు స్కిప్ చేయడానికి. ఎల్స్ కూడా ఇద్దాము, ప్రింట్ నమ్. ఓకే, ఈ విధంగా. సో ఇప్పుడు మనము ప్రింట్ చేస్తే మనకి ఓన్లీ ఆడ్ నెంబర్స్ మాత్రమే వస్తాయి. సి 1 3 5 7 9. ఓకే, ఎందుకని, మిగిలిన నెంబర్స్ అన్ని స్కిప్ చేసాం కాబట్టి, ఆ ఇటరేషన్ అనేది స్కిప్ చేసాం. కంటిన్యూ అనేది ఎక్కడ వాడతామంటే ఏదైనా ఒక ఇటరేషన్ ని స్కిప్ చేసేటప్పుడు వాడతాం. ఓకే, కంటిన్యూ అనేది అది. సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే బ్రేక్ అన్నమాట, దాన్ని బ్రేక్ అంటాం, బ్రేక్ అని అంటున్నాం. బ్రేక్ ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ ఒక లిస్ట్ ఉంది, సో సేమ్ ఇదే లిస్ట్, దీనిలో నాకు కానీ 5 మల్టిపుల్ కానీ వచ్చింది అంటే లూప్ అంతటితో ఆగిపోవాలి, ఇంకా దానికి మించి నెంబర్కి పై నెంబర్కి పోకూడదు. అప్పుడు మనం ఏం చేస్తామంటే అలాంటప్పుడు లూప్ నిర్దాక్షణ్యంగా ఆగిపోవాలి, అంటే బ్రేక్ అయిపోవాలి, అందులో నుంచి కంట్రోల్ అనేది బయటకు వచ్చేసేయాలి అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ కంటిన్యూ స్టేట్మెంట్ తీసేసి దీని బదులు బ్రేక్ పెడతాం. ఓకే, బ్రేక్ అనేది ఇస్తాం అనమాట. ఈ విధంగా బ్రేక్ అనేది కీవర్డ్. సో ఇప్పుడు ఇఫ్ సో నాకేంటి 5 నెంబర్ ఏదైతే ఉంటుందో అది అంతవరకు రాకూడదు, 5 మల్టిపుల్స్ ఉండకూడదు. మెయిన్లీ 5 మల్టిపుల్ ఒకటి బ్రేక్ లూప్ అనేది అంతటితో ఎగ్జిట్ అయిపోవాలి అంటే ఈ మాడ్యులో ఉంటది కదా, ఇక్కడ 2 బదులు మనం 5 ఇస్తాం. 5 ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది, మాడ్యులో కాబట్టి 5 నెంబర్ చేత డివైడ్, అంటే అది 5 మల్టిపుల్ కాదా అని చెక్ చేస్తాం. నెంబర్ అనేది చెక్ చేసిన తర్వాత ఒకవేళ 5 మల్టిపుల్ గాని వస్తే, ఒక్క మల్టిపుల్ వచ్చినా కూడా బ్రేక్ అనేది అయిపోతుంది, అంటే లూప్ లోంచి ఎగ్జిట్ అయిపోతుంది. మెయిన్లీ కంట్రోల్ అనేది లూప్ లోంచి ఎగ్జిట్ అనేది అయిపోతుంది కాబట్టి, సో ఇప్పుడు వచ్చేసరికి 4 వరకే ఎగ్జిక్యూట్ అవుతాయి. చూసారా, 1 2 3 4. దాని తర్వాత 5 వచ్చింది, 5 వచ్చిన తర్వాత 5 మాడ్యులో 5 అంటే ఇట్స్ డెఫినెట్లీ 0. ట్రూ అయింది కాబట్టి కండిషన్ ఇఫ్ బ్లాక్ లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఫస్ట్ స్టేట్మెంట్ మనం ఏమి ఇచ్చాము, బ్రేక్ ఇచ్చాము కాబట్టి అది లూప్ లోంచి ఎగ్జిట్ అనేది అయిపోతుంది. సో ఇది బ్రేక్ స్టేట్మెంట్. అండ్ ఇక్కడ గైస్ ఇంకోటి ఏంటంటే మనము యాక్చువల్ గా అయితే చెప్పాలంటే ఇఫ్ రాస్తే మాత్రమే ఎల్స్ అనేది రాయగలం. మనం ఓన్లీ ఎల్స్ స్టేట్మెంట్స్ అనేది, ఇఫ్ స్టేట్మెంట్స్ అనుకో ఓన్లీ ఇఫ్ అనేది వాడచ్చు మనం. ఓకే, ఇఫ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది ఓన్లీ ఇఫ్ గానైతే, కానీ ఎల్స్ అనేది అలా కాదు, ఇఫ్ వాడితేనే ఎల్స్ అనేది వాడాలి, లేదంటే సింటాక్స్ ఎర్రర్ వస్తుంది. ఓన్లీ 1 స్టేట్మెంట్
పైన ఇఫ్ స్టేట్మెంట్ అనేది ఏమి లేకుండా ఓన్లీ ఎల్స్ స్టేట్మెంట్ వాడితే మనకి సింటాక్స్ ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. బట్ ఇఫ్ మాత్రమే కాదు, మనం ఫర్ లూప్ కూడా మనం ఎల్స్ బ్లాక్ అనేది ఇచ్చుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఎల్స్ అనేది ఇచ్చా ఇక్కడ, కానీ అలా కాకుండా ఇక్కడ బ్రేక్. ఇంకోటి, ఈ ఈ విధంగా చేసేటప్పుడు మనం బ్రేక్స్ అనేటివి వాడకూడదు అనమాట. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతూనే ఉండాలి. ఫైనల్ ఎగ్జిక్యూషన్ అయిన తర్వాతే మనకి ఎల్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఎల్స్ అనేది ఏంటంటే ఈ లూప్ అంతా ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత క్లీన్ గా ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఈ ఎల్స్ బ్లాక్ అనేది కన్ఫామ్ గా ఎగ్జిక్యూట్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, దాన్ని స్టాప్ చేయలేం. అంటే ఫర్ లూప్ కండిషన్స్ తర్వాత ఇంకేదైనా కండిషన్ ఉంది అంటే లాస్ట్ లో ఈ ఎల్స్ బ్లాక్ అనేది యూజ్ చేస్తాము. ఓకే, సో ఇప్పుడు ఎల్స్ వచ్చేసరికి ఏం ప్రింట్ చేస్తున్నాం? సపోజ్ లూప్ కంప్లీటెడ్ అని ప్రింట్ చేసాం. ఇక్కడ ఎల్స్ లో వచ్చేసరికి ప్రింట్ నెంబర్, ఇక్కడ కంటిన్యూ ఇచ్చున్నాను. ఈ ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే మనం బ్రేక్ అనేది వాడకూడదు. పైనుండే లూప్ స్టేట్మెంట్స్ లో బ్రేక్ అనేది వాడకూడదు. బ్రేక్ వాడామంటే ఈ కింద ఎల్స్ అనేది ఎగ్జిక్యూట్ కాదు, పక్క ఎగ్జిక్యూషన్ అనేది జరగదు. బట్ లూప్ అనేది కంప్లీట్ గా ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే బ్రేక్ అనేది వాడకూడదు. లూప్ లో కంటిన్యూ అనేది వాడచ్చు, ఎందుకంటే అది జస్ట్ ఆ ఇటరేషన్ వరకు స్కిప్ చేస్తుంది కాబట్టి. ఓకే, లాస్ట్ లో లూప్ కంప్లీటెడ్ అనే స్టేట్మెంట్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి మీరే, లూప్ కంప్లీటెడ్ ఎగ్జిక్యూట్ అయిందే అది. సో ఇది ఫర్ ఎల్స్ కూడా ఈ విధంగా కూడా వాడచ్చు అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే ప్యాటర్న్ మ్యాచింగ్. గైస్, ప్యాటర్న్ మ్యాచింగ్ అనేది ఏంటంటే దీనిలో ఒకటి ఉంటది మెయిన్లీ. సో ఇక్కడ బ్రేక్ తో పాటు మనం ఏం చేస్తున్నాము, ఫర్ ఎల్స్ కూడా ఇస్తున్నాం కదా, సో అందుకని ఇలా. ఓకే, సో ఇప్పుడు ప్యాటర్న్ మ్యాచింగ్ వచ్చేసరికి గైస్ ఏంటంటే ఈ ప్యాటర్న్ మ్యాచింగ్ స్టేట్మెంట్ లో ఓన్లీ వన్ టైప్ ఉంది, అదే మ్యాచ్ కేస్ అంటాం. దాన్ని ఏమంటున్నాము? మ్యాచ్ కేస్, అంతే. మ్యాచ్ కేస్ అనేది ఎప్పుడు వాడతాము అంటే మనకి జావాలో స్విచ్ కేస్ అనేది ఒకటి ఉంది. సో సేమ్ జావాలో స్విచ్ కేస్ ఎలా అయితే ఉందో పైథాన్ లో మ్యాచ్ కేస్ అనేది ఒకటి ఉంది. ఈ మ్యాచ్ కేస్ అనే స్టేట్మెంట్స్ ఓన్లీ పైథాన్ వర్షన్ గాని మీ దగ్గర గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3.10 వర్షన్ కంటే ఎక్కువ ఉన్నా లేదా 3.10 వర్షన్ ఉన్నా, సో అప్పుడు మాత్రమే మనకి మ్యాచ్ కేస్ అనేది మనం యూజ్ చేయొచ్చు అనమాట. పైథాన్ లో మ్యాచ్ కేస్ అనేది అప్పుడు మాత్రమే ఉండదు. సో సేమ్ ఇది ఎలా వాడచ్చు అంటే స్విచ్ కేస్ ఎలా అయితే మనం వాడతామో అంటే జావాలో, పైథాన్ లో కూడా సేమ్ అలానే వాడచ్చు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను డే అని ఇచ్చేసి ఇలా ఇచ్చేసాను. ఇప్పుడు జావాలో ఏం చేస్తాము, స్విచ్ అని పెట్టేసి రౌండ్ రేస్ ఇచ్చేసి వేరియబుల్ పేరు పెట్టేసి దానికి ఒక సింటాక్స్ పెట్టేసి దానిలో కేస్ 1 అదే కేస్ అని పెట్టేసి రాస్తాము. అలానే ఇక్కడ కూడా. సో అక్కడ స్విచ్ వాడాం కాబట్టి ఇక్కడ మ్యాచ్ వాడతాం. మ్యాచ్ ఏం వేరియబుల్ ఉంది, డే అనే వేరియబుల్ ని మనం మ్యాచ్ చేయాలి. అక్కడ పారాన్సిస్ వాడాము, ఇక్కడ కాలన్ వాడతాం. మ్యాచ్ వేరియబుల్. ఓకే, దేన్ని మనం మ్యాచ్ చేయాలి? ప్యాటర్న్. ఏ ప్యాటర్న్ ని మనం మ్యాచ్ చేయాలి? ఏ వేరియబుల్ ప్యాటర్న్ ని మనం మ్యాచ్ చేయాలి? ఇప్పుడు వచ్చేసరికి కేస్, మ్యాచ్ కేస్. ఇప్పుడు కేస్ ఫస్ట్ వచ్చేసరికి మన్. ఒకవేళ ఆ వేరియబుల్ కి మన్ అనేది కానీ ఉంటే, అంటే ఆ వేరియబుల్ మన్ అనేది అసైన్ అయి ఉంటే, సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ప్రింట్ మండే ప్రింట్ చేస్తున్నాం. ఓకే, ఈ విధంగా అయితే ప్రింట్ చేస్తున్నాం. మండే ప్రింట్ అయిందే, అదనమాట మ్యాచ్ కేస్ స్టేట్మెంట్స్ అంటే అవి. ఓకే ఓకే,
అదనమాట మ్యాచ్ కేస్ అంటే పైథాన్లో. ఇవి ఓన్లీ మ్యాచ్ కేస్ అనేది ఎక్కడ అంటే ఓన్లీ పైథాన్ వర్షన్ కానీ మీది కానీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10.10 కానీ ఉంటే మీరు అనేది యూజ్ చేసుకోవచ్చు. మ్యాచ్ కేస్ అనేది మీకు కూడా ఉంటుంది. ఓకే, సో That's it for today's session, guys. I hope you found this video helpful and learned something new today. If you did, please take a moment to like, share, and subscribe to my channel for more awesome content. And don't forget to click on the bell icon so you'll never miss an update. Thank you for watching, and I'll see you in next video. Happy coding.